गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। ओम श्री गणेशाय नमः। ओम श्री ज्ञान परमात्मने नमः। ओम नमो भगवते श्री रमणाय। नमः शिवाय नमः शिवाय। ओम नमः शिवाय। नारायण नारायण। ओम नमो नारायण। ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 minutes అందరూ కళ్ళు మూసేసి సైలెన్స్లో కూర్చున్నామండి. సైలెన్స్ 5 minutes సైలెన్స్ అయ్యాక అప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you. చాలా మంది వీక్గా సోర్స్లో వెళ్ళిపోయినారు. సో ప్రతిసారి మనం సబ్జెక్ట్ మాట్లాడటం లేకపోతే పాటలు పాడటం ఇవన్నీ కామన్, కానీ భగవాన్ చెప్పిన సైలెన్స్ మన సెషన్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సో ఈరోజు స్టార్ట్ చేయటం కూడా ఈ టాపిక్ తోటి చేద్దాం అనుకుంటున్నాను అండి. అందరూ ఫస్ట్ మీ కళ్ళు మూసేసి సైలెన్స్లో 5 నిమిషాలు కూర్చుంటే మీ అబ్జర్వేషన్స్ ఒకసారి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది? ఎటువంటి థాట్స్ వస్తున్నాయి, లేకపోతే థాట్స్ రావట్లేదా, థాట్స్ ఆగిపోయినాయా? మీ అబ్జర్వేషన్స్ ఒకసారి షేర్ చేయండి ప్లీజ్. దాని తర్వాత డిస్కస్ చేస్తాను. पार्टिसिपेशन की मॉडल है पार्टिसिपेशन है ओम नमो भगवते श्री रमणाय। ओम श्री परमात्मने नमः। అది మామూలుగా కూర్చోమన్నారు కదా, ధ్యానంలో జరిగినందుకు చెప్పుకున్నారు కదా, అది మనం ఇష్టదైవాన్ని
మనసులో ధ్యానం చేయాలి కదా అని మనసులో మెడిటేషన్ చేసుకున్నాను. నాన్నగారు దీనికి నాన్నగారు ఏం చెప్పేవారంటే, భగవాన్ ఏం చెప్పారంటే, ఋతుస్థలేన స్వస్థతాక్రియ భక్తి యోగము దాసలేసము. ఈ మనసు ఎక్కడైతే హృదయస్థానంలో హృదయంలోనే కదా మహా చైతన్యం ఉంది, మనసును తీసుకెళ్ళి హృదయం మీద పెట్టుకో. అదే కర్మ, అదే భక్తి, అదే యోగం, అన్నీ అదే అని నాన్నగారు నోటంటే చెప్పినప్పుడు ఆ సమక్షంలో వెళ్ళటం జరిగినప్పుడు అసలు మనసును తీసుకెళ్ళి హృదయంలో పెట్టడం అంటే తలంపులు, మనస్సు, తలంపులు వేగమే, తలంపుల సమూహమే మనసు, ఆ మనసు ఆ చైతన్యంలోంచి వచ్చింది అని నాన్నగారు చెప్పేవారు కదా. మనసుని తలంపులు వస్తున్నాయి, తలంపులని నిజం కాదనమాట, మనసుకే వస్తున్నాయి. ఈ మనసుని తీసుకెళ్ళి హృదయంలో పెట్టడమే అదే కర్మయోగమా, అదే భక్తి యోగమా, అదే జ్ఞానయోగమా, ఇదే ఫైనల్లా అని భగవాన్ చెప్పారు అని చెప్పేవారు కదా నాన్నగారు. ఇదే ఫైనల్ అని అనిపించింది అన్నమాట నాన్నగారు చెప్పినారు. అప్పుడు నాన్నగారు చెప్పడమే మనసు అంటే ఏంటో నాన్నగారు అన్ని విసిదపరిచారు కాబట్టి ఎలా వస్తున్నాయో తలంపులు దేనికి వస్తున్నాయో వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తాను, భగవాన్ చెప్పారు కాబట్టి మూల నుంచి నేను వస్తాను, తాళాపి పొందింది, దానికి ఇతర తలంపులు వస్తున్నాయని చాలా విసిదపరిచారు భగవాన్. దాన్ని ఇంకా కిందకి దిగి మనకి దైనందిన జీవితంలో మనం ఎలా వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుందని నాన్నగారు చాలా సింపుల్గా షార్ట్గా చెప్పారు, సింపుల్గా చెప్పారు. అంటే మనం ఊపిరి ఎంత సహజంగా పీల్చుకుంటామో సాధన కూడా అంత సహజంగా జరిగేలాగా నాన్నగారు బోధించారు. అందుకని ప్రతిదానికి కూడా నాన్నగారు చెప్పడంలోని ఇలా చెయ్యాలా, సాధన ఇలా చెయ్యాలా అంటే మనం ఎక్కడో దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటున్నాము, కానీ ఆ హృదయంలో ఉన్నాడా ఇంత తేలిగ్గా చదువుతున్నాడండి. అయితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నమాట, ఏ మొత్తానికి వెళ్ళక్కర్లేదన్నమాట. అయితే ఈ హృదయంలోకి వెళ్తే సరిపోతుంది అన్నమాట, ఈ మనసును తీసుకెళ్ళి హృదయంలో పెడితే సరిపోతుంది అన్నమాట అని నాన్నగారు చెప్పడం. ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఏదైనా తలంపు వస్తే, మన తలంపులు వస్తాయి కదా, మన పూర్వం అయిపోలేదు కదా, ఆ తలంపులు వస్తామంటే ఆ మనసును తీసుకెళ్ళి ఎందుకే నీకు ఏదేది నిజం కాదన్నారు కదా, నీ స్వస్థానం ఎక్కడ, హృదయం చెప్పారు కదా భగవాను, అక్కడికి వెళ్ళమన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతే ఏమీ లేదు కదా, అక్కడికి వెళ్ళిపో అని దానికి సమాధానం పరుస్తూ ఆ మనసుని ఆ హృదయంలో పెట్టుకో. అంటే నాకే చెప్పారు కాబట్టి అడ్రస్ చెప్పారు కాబట్టి వెళ్తాం అన్నమాట. వెళ్తాం అనేది మన చేతుల్లో ఉందన్నమాట. మనం ప్రాక్టికల్గా జీవించినప్పుడు మనకు తలంపు వచ్చినప్పుడు అలాగే పెట్టుకోవడం. మీరు అన్నారు కదా ధ్యానం చేసుకోవాలి అందులో చూసిన అప్పుడు అనిపించింది అన్నమాట, ఇది హృదయమే కదా, మహా చైతన్యం కదా, అంతని ఆ చైతన్యంలోనే అందరినీ కలిపావు కదా, అందరూ ఆ చైతన్యమే కదా, ఉన్నదే కదా తండ్రి, నువ్వే కదా, ఉన్నది నువ్వే కదా, మనసు అనేది లేదని చెప్పావు కదా, దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మనం చైతన్యం అని గురువు చెప్పాడు కాబట్టి ఆ గురువు పట్ల విశ్వాసం, ఆ మాట పట్ల విశ్వాసం, ప్రేమ, ఆప్యాయత, గురువు పట్ల ఆప్యాయత. అంటే మన ఇంట్లో ఎంత సహజంగా ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువ సహజంగా ఆ గురువు పట్ల మనకి ఆ గురువు వాక్యం పట్ల అంత ప్రేమ, అంత డివోషన్, అంత డెడికేషన్ ఉండి ఆయన చెప్పినట్లు జీవిస్తే సరిపోతుంది కదా. ఆ మనసును తీసుకెళ్ళి హృదయం మీద కదా పెట్టుకున్నావు తండ్రి. ఏమన్నా సాధారణంగా ఎక్కడికో వెళ్ళి ఏది చెయ్యాలి అని ఏమి చెప్పలేదు కదా. పోనీ అమ్మ పొద్దున్నే వేసి జపమాల పెట్టుకోమన్నారా, పొద్దున్నే వేసి మూడింటికి స్నానాలు చేయమన్నారా, ఎంత సింపుల్గా చెప్పావు కదంటే. ఊపిరి ఎంత న్యాచురల్గా పీలుస్తామో సాధన కూడా అంత న్యాచురల్గా చెయ్యొచ్చు అని చెప్పడానికి నువ్వు అంత కిందకి దిగి చెప్పావు కదా తండ్రి. మనసు తీసుకెళ్ళి హృదయంలో పెట్టాలి కదా అని. దానికి ఏంటంటే మనసును తీసుకెళ్ళి హృదయంలో పెట్టాలంటే అది నిలబడదు కాబట్టి మనలో బలహీనతలు, వాసనలు అన్నీ ఉన్నాయి కాబట్టి అనేక జన్మల నుంచి వచ్చినాయన్నీ మనకు అడ్డు వస్తాయి. కానీ దాన్ని సమాధానపరుచుకుంటూ హృదయంలోకి దాన్ని పంపగలిగితే దాని సోర్స్లోకి పంపే పని చేయటమే నాన్నగారు చెప్పారు. ఎన్ని రకాలుగానో
ఇష్టమైన ఏ రకమైన వాక్యం తీసుకున్నా ఏ రకంగా అయినా సాధన చేసి చివరికి తెలిసేవారికి అందులో కలవడమే. ఆ కలవడానికి నువ్వు ప్రాక్టికల్గా జీవించినప్పుడు గురువు పట్ల నీకు వాక్యం పట్ల ఇష్టం ఉండి మానసికంగా అనుబంధం పెట్టుకుని నాన్నగారి ప్రవచనంలో చెప్పినప్పుడు గురువుతో మానసిక అనుబంధం పెట్టుకుంటే సరిపోతుందండి అని కూడా అన్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు ఎంత ఆనందం వచ్చేసిందండి. అదేంటి నాన్నగారు అనుకుంటారు ఏం కూర్చున్నట్టుండి అనిపిస్తుందండి భక్తుడికి అంటారు కదా. అలాగా నాన్నగారు ఆ వాక్యం చెప్తా ఉంటే మనసును తీసుకెళ్ళి హృదయం మీద పెట్టండి. గురువు పట్ల మానసిక అనుభవం ఎప్పుడైతే మానసిక అనుభవం ఉందో గురువు పట్ల ఎప్పుడైతే నీకు మానసిక అనుభవం ఉందో అప్పుడు నీకు గురువు సమీపంగా ఉంటాడు, భిన్నంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు పిలిచినప్పుడు పలుకుతాడు, నిన్ను ఎప్పుడు ఆధారంగా ఉండి నిన్ను ఎప్పుడు రక్షిస్తాడు, గుడ్ థాట్స్ ఇస్తాడు, పరిసరాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అన్నీ ఇచ్చి ఆయన మీద ఇష్టం కూడా కలగజేస్తాడు. అది గురువు అంటే. గురువు చేసి ఇవ్వనంటే అది అలా నాన్నగారు బోధించి చెప్పారు కాబట్టి మనం అలా ప్రాక్టికల్గా చేస్తూ మనం నాన్నగారు చెప్పినట్టు జీవిస్తూ ఉంటే ఎంత సింపుల్గా చెప్పారమ్మా. అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలా పని చేయాలో, నీ దైనందిన జీవితంలో నువ్వు చేసే ప్రతి ప్రక్రియ ప్రతి పని కూడా ఎలా చేయాలో తిప్పుకుంటే చాలా ఎక్కువ కష్టపడక్కర్లేదు. అందుకే నాకే కూడా ఎక్కువ సార్లు స్మరించాను, నీ మొహానున్న పౌడర్ కూడా చెరక్కుండా నీ జ్ఞానం ఇస్తాడు మీరు అని. అలా నిజంగా కూడా అలాగే చేస్తున్నారన్నమాట. ఆయన మాట ఎలా మాట్లాడమన్నారు, మాట్లాడే మాట చిరాగ్గాను మాట్లాడచ్చు కానీ ప్రేమగా మాట్లాడడం లోపల తయారైపోదు. అలా చెప్పారు. అలాగే ఆలోచించేటప్పుడు నువ్వు ఎదటి వాళ్ళు బాగుండాలి, వాళ్ళందరూ శాంతిగా ఉండాలి అని ఆలోచించామనుకో. అలా ఆలోచన వచ్చిందనుకో, నీ అందరూ బాగుండాలనుకున్నప్పుడు నీ కుటుంబం మొత్తం అందరూ బాగుంటారు. అలా అందరూ బాగుండాలని మంచి ఆలోచనతో ఉండాలన్నమాట. అలాగే పని చిరాగ్గా చేయడం వల్ల భారం అయిపోతుంది, చాలా టైం పడుతుంది, టైర్డ్ అయిపోతాం. కానీ ఆ పని నిర్మలంగా చేసుకోవడం వల్ల 24 గంటలు వర్క్ చేయొచ్చు, 24 గంటలు చేయొచ్చు, ఫ్రెష్గా ఉండొచ్చు. కానీ ఎలా చేయాలి? ఆయన చెప్పినట్టు ఖర్చుత్వం లేకుండా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చేస్తున్నాడు, శక్తి భగవంతుడిది, మనది కాదు, అంతా ఆయనదే అని గుర్తించి ఆ పని మనసుకి చిరాకు వస్తుంది కాబట్టి దాన్ని లైన్లో పెట్టుకుని పర్ఫెక్ట్గా ఉండేలాగా, గురువు చెప్పిన వాక్యానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా దాన్ని మనసుని ఆ సమాయత్తం చేసుకుని అలా ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి. యజ్ఞం అంటే ఆల్రెడీ హోమాలని వేసి చేసేట ఇది కూడా యజ్ఞం. నాకే చెప్పేవాళ్ళు ఇది కూడా చెప్పి యజ్ఞం నేను అని కృష్ణుడు ఏదో చెప్పాడని చెప్పేవాడు. అలా ప్రతిదీ యజ్ఞమే. అలా యజ్ఞంగా ప్రతి వాడిని అలా చేశారు. పని అలా చేయిస్తున్నారు, మాటలు అలా మాట్లాడిస్తున్నారు, ఆలోచన అలా. ఎవరికైనా కష్టం వస్తే అమ్మో వాడు బాగుండాలి, వాడికి కష్టం వచ్చిందంట, వాడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని గుర్తుపట్టు గురువు చెప్పిన వాళ్ళని ఆయనకు దగ్గర కూర్చోబెట్టి అలా కొట్టబెట్టి పోసిన వాళ్ళని వల్ల గుర్తుపట్టు వస్తాం. లేకపోతే మనకు వస్తుందా? రాదు. మనసుకు వస్తుందా? రాదు. మనసు అన్ని నెగిటివ్గా చేస్తుంది తప్ప పాజిటివ్గా చేయదు కదా. ఆ పాజిటివ్ అంతా గురువు దయ వల్ల వచ్చిందండి, గురువు అనుగ్రహం వల్ల వచ్చిందండి. మరి అలా ఎంత చేశారన్న ఒకళ్ళ ఇద్దరు 50 లక్షల మంది అంతమందిని తయారు చేశారు. నిజంగా మానసికంగా అలా మంచి తలంపులతో అలంకరిస్తున్నారు. పని చేసేటప్పుడు చిరాగ్గా లేకుండా ప్రేమగా చేయిస్తున్నారు. అలాగే మాట్లాడేటప్పుడు ప్రేమగా పలకరింపులు, మాట ఎలాగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడుతాం అనుకోండి, అది యోగం అయిపోతుంది అన్నారు. అలా 3 సమానంగా చేస్తున్నాం, గురువు చెప్పినట్టు చేస్తుంది, యోగం అయిపోతుంది. ఎంత సాధన ఎంత తేలిక చెప్పారమ్మా, చేస్తే అద్భుతం అన్నమాట. అద్భుతం అన్నమాట. చాలా క్లారిటీగా చాలా చెప్పారు. మీ అబ్జర్వేషన్స్ సైలెన్స్ లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే అయితే ఇంకా డీప్గా వెళ్ళారు. సో అంటే తర్వాత డిస్టర్బ్ చేద్దాం.
మౌనంగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి మనసులో నడుస్తూనే ఉంటుందండి. అది దాన్ని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. అంటే దాన్ని పట్టించుకోకపోవడం అంటే మనం డైరెక్ట్గా దాన్ని మనం ఫేస్ చేయలేము కదా. అందుకని అది దాన్ని కూడా ఈశ్వరుడుగా గుర్తించడం, అసలు మనసుని ఆత్మని భిన్నంగా చూడకపోవడమే మనోనాశనానికి దారి అన్నారు లోకంలో. ఆ వేలో చూస్తుంటే మనసు నడుస్తుంటుంది ట్రాఫిక్ లాగా, మనం పట్టించుకోగలం. ట్రాఫిక్ మనం పట్టించుకోగలం, రోడ్డు మీద వెళ్తున్నాం, మనం ఇక్కడ హాయిగా కూర్చున్నాం కదా తప్పులేస్తుంది, అలా అనిపిస్తుంది. చాలా బాగా చెప్పానండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా షేర్ చేస్తారా? మీరు వాలంటీర్ చేసుకోకపోతే నేనే బలవంతంగా మైక్ ఇచ్చేస్తాను. సవితాన్ని టీచర్ తప్పదు, మీకు అయ్యేక పోవాలంట. ఏదో ఒకటి చెప్పండి. మీరు కళ్ళు మూసుకుని సైలెన్స్ లో కూర్చున్నారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? కూర్చోండి కూర్చోండి. అంతర్దృష్టి ఎంతైతే అనుకోలేదు. కానీ ఊపిరి ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే థాట్స్ వస్తున్నాయి అనేది పదే పదే అక్కడ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇంకా చెప్పి మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. వర్డ్స్లో పెట్టింది కదా, ఇప్పుడే కొంచెం కొంచెం ఆ థాట్స్ ఆ గ్యాప్ రావటం, క్రియేషన్ కొట్టు, యాక్సెప్టెన్సీ, ఇవన్నీ ఒక 4-5 బాగా చెప్తున్నారు నాకు సత్సంగం. దానివల్ల కూడా చాలా సాఫ్ట్గా సంతృప్తిగా హాయిగా ఉంటుంది. మనసు కూల్గా ఉన్నప్పుడే ఇచ్చారు ఈ సెకండ్ సైలెన్స్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ దగ్గర చలంగారు ఉండేవారు కదా. భగవాన్ లాస్ట్ డేస్లో చలంగారు దగ్గరికి జర్నలిస్టులు వచ్చారు. వచ్చి మీరు స్త్రీ స్వాతంత్రం గురించి చాలా ప్రసిద్ధిగా రచనలు చేశారు కదా, 16 ఏళ్ళుగా ఈ మహర్షి సమక్షంలో ఉన్నారు మీరు, ఇప్పుడు స్త్రీ స్వాతంత్రం గురించి ఏం చెప్తారు అడిగారు. అయితే ఆయన చెప్పారు, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితమని చెప్పిన ఈ మహర్షి సమక్షంలో ఆ కల్పించే మనసుతో ఏం చెప్పమంటారు అని. అలాగా మనకి ఏమనిపించినా అంతా కల్పనే. ఏం అనిపించకుండా ఉండాలంటే ఏదో కల్పించుకోవాల్సి వస్తుంది. మనం ఏం అనుకోకపోయినా మనం ఉంటాం, అవి ఉండటమే మనం. మిగిలినవన్నీ కల్పనలన్నీ వచ్చిపోతున్నాయి తప్ప మనకి దానికి ఏ సంబంధం లేదు. అయితే మరి సంబంధం లేకపోతే సుఖ దుఃఖాలన్నీ అబద్ధాలా? సుఖ దుఃఖాలు అబద్ధం కాదు, లీల అని చెప్పి. ఈ లీల గురించి నాకు ఎప్పుడో ఒకసారి జిన్నూరులో ఉష చెప్పింది, నాన్నగారు చెప్పారు. మరి ఆయన ఎందుకు చెప్పించారో నాకు తెలియదు, కానీ అన్నీ ఈశ్వరుడే కదా. ఇటైతే లీల, అటైతే నిత్యం. కాబట్టి ఏ తలంపు వచ్చినా లీలగా గుర్తిస్తూ మనం సత్యాన్ని వైపు గురి పెట్టగలిగితే కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా మనం ఏ పనిలో ఉన్నా మనం అదిగానే ఉంటాం, అదిగానే ఉన్నాం కూడా. కాబట్టి కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా తలంపులు వచ్చేస్తాయి, అన్నట్టుగా వస్తాయి. ఒకటే చెప్తాను, ఇగ్నోర్ యువర్ మైండ్ అని. ఇగ్నోరెన్స్ ఊరికే రాదు, గురువు దయ లేకుండా రాదు. నాన్నగారు ఎంత బోధించినా మనం ఏదో చేయాలనుకుంటే మాత్రం బోధ అందుకోలేము. మనం నిరాసక్తులు అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆ చైతన్యాన్ని ఆయన ఒకసారి రుచి చూపించాలి. చూపిస్తే అప్పుడు మనసే లేదా స్థితి అర్థమవుతుంది. మనసు లేదని అర్థమైందంటే ఎన్ని తలంపులు వచ్చినా మనం ఏం చేయలేం. అన్ని తలంపులే, లైఫ్ అంతా తలంపులే.
మరి అని అనిపిస్తుంది తలంపులు కాదు కదా, కష్ట సుఖాలు తలంపులా మీకు? మామూలు తలంపులు అయితే ఇగ్నోర్ చేస్తామేమో, కష్ట సుఖాలు కూడా తలంపులే, అన్ని తలంపులే ఎక్సెప్ట్ ట్రూత్, అన్ని తలంపులే. అందుకే నాన్నగారు ఏంటంటే ఎయిమ్ ద హైయెస్ట్ అని. దాన్ని ఏం చేస్తూ ఉన్నావంటే నువ్వు ఎప్పుడు ఏం చేసినా నువ్వు చైతన్యంగానే కంటిన్యూ అయిపోతావు. ఆఖరికి ఏదో ఒక రోజు నేను నేను అంటున్న ఈశ్వర తత్వం నీకు నేనుగానే వ్యక్తమైపోతుంది నీ ద్వారా అని చెప్పాను. అది ఇష్టం నాకు. 24/7 ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అయితే సమ్ టైమ్స్ ఇలాగా సమ్ టైమ్స్ అలాగా నాకేం అనిపించదు. ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే పాస్ చేసేది, వెనకాల పాస్ చేసేది. చెప్పండి అంకుల్, చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. సార్ చెప్పండి. భక్తులందరికీ నమస్కారం. నాకైతే అనేక రకాల తలంపులు వస్తున్నాయి, కానీ అంత గురువే, అంత నాన్నగారి అనే భావన డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అనిపించింది. నమస్కారం. విజయ్ చెప్పండి, సే సంథింగ్, ఏదో ఒకటి చెప్పండి. ఎక్కడో చోట లిమిటేషన్ దాటాలి కదా. లాస్ట్ వీక్ మీరు స్టార్ట్ చేసేది మొత్తం 2 గంటలు తెలియలేదు మాకు. చెప్పండి ఏదో ఒకటి. సైలెన్స్ అంటున్నారు కదా, అందరూ ఒక మాట అన్నారు, సైలెన్స్ ఇస్ నాట్ ఓన్లీ గోల్డ్ బట్ ఆల్సో గాడ్ అని. సో ఆ మాట గుర్తొస్తుంది సైలెన్స్ గురించి. మాట్లాడండి, అతను చెప్పండి, ఏదో చెప్పి పాస్ చేయండి. తరం ఏమొచ్చిందంటే సైలెన్స్గా ఉండన్నారు కదా, సైలెన్స్ చూపించదండి అనిపించింది. వెంటనే సైలెన్స్గా ఉండమంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని. ఎక్స్పెక్టేషన్ లేకపోతే మోహన్ గారు, ఏదో ఒకటి ప్లీజ్ పార్టిసిపేట్. మోహన్ గారికి ఇచ్చేయకుండా అంటే అక్కడ మోహన్ ఉన్నారు. Silence can only occur when you witness the mind. That's what happened in the 5-minute session, which is nothing but the reflection of me. I am the witness. I am the pure witness of my mind, without images. This is what occurred in this session. So it is absolute silence. దట్ ఈస్ యువర్ ప్రాక్టీస్ ఆల్సో అట్ హోమ్ అండ్ ఇన్ జనరల్. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా తలంపులు ఉన్నాయి. చెప్పగలిగి చేస్తే ఇప్పుడు ఎక్కడ తలంపులు ఎక్కడ మౌంట్ అవుతున్నాయని చూసినప్పుడు తలంపులు డామినేట్ అయిపోతాయి. సో ఇన్ ది లైట్ ఆఫ్ మైండ్ దే ఆర్ ఆల్ ఇంటర్సెప్టింగ్, దే ఆర్ రిసెప్టింగ్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ది మైండ్, విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఇల్యూమినేషన్ ఆఫ్ ది సెల్ఫ్. So this is what I witnessed. I am pure witness. Even though if Talampul are going on, I am witness of the Talampus, which are mounting on the mind, not on the self. This is what my experience is. Wonderful, wonderful. Nothing is falling on self. It is falling on the avasa, reflection of the self. It's the reception area. Either incoming or outgoing faculties are recepted from the mind, which is the avasa of the self. సంధ్యాకి మీరు కూడా ఏదో చెప్పండి నాకు. సైలెన్స్ గురించి ఏదో చెప్పండి. నాకు సైలెన్స్ అంటే చాలా ఒక్క ఇష్టం. నిమిషం అంటే అక్కడ నిమిషం ఆడియో నువ్వు చెయ్యమన్నట్టు 3-4 కాల్స్ వచ్చి ఆగిపోతుంది ఆడియో రికార్డింగ్. చెప్పండి.
నాకు సైలెన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాన్నగారి దగ్గర మొదటి రోజు నుంచి నేను చాలా సైలెన్స్ అనుభవించాను. ఎప్పుడు కూర్చోమన్నా సరే వెంటనే మనం చేసేది కాకుండా ఆయన అనుగ్రహం బ్లిస్ రూపంలో శిరస్సును ముంచేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ సైలెన్స్ ఒక 10 నిమిషాలు ఉంటే అసలు ఏ మాట కూడా మాట్లాడలేదు. అంటే అది లోపలికి అలా విత్డ్రా అయిపోతుంది. అందుకని చెప్పేస్తే నేను ఎక్కువగా మా సత్సంగానికి వచ్చినప్పుడు సైలెన్స్లో కూర్చుంటే మీకు ఎక్స్ప్రెషన్ చెప్పలేదని చెప్పేసి నేను ఇంటి దగ్గర నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కూర్చుంటాను. కానీ అది వచ్చేస్తుంది, చేసేది కాదు సైలెన్స్, వచ్చేసేది ధ్యానంలాగా అని నా అనుభవం. చెప్పండి, ఏదో శివ. నమస్కారం, నా పేరు శైలేంద్ర. సో నేను యాక్చువల్గా స్టూడెంట్ని. సో ఫస్ట్ 2 minutes ఐ కాన్సన్ట్రేట్ ఆన్ శివ అండ్ లేటర్ 3 minutes వరకు ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై బ్రెత్. ఎనీ థాట్స్? థాట్స్ అంటే నేను రోజు మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను. సో ఐ వాట్ యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నిద్ర వచ్చింది, బట్ అట్ ద సేమ్ టైం థాట్స్ మీరందరూ మాట్లాడింది ఐ కుడ్ ఫీల్. వన్ సెంటెన్స్ లో కాదు, యూ బీన్ మెడిటేటింగ్ ఫర్ మెనీ ఇయర్స్ కదా. ఇన్ యువర్ మెడిటేషన్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇప్పుడు ఇది కదా అడిగింది, అదే ఇప్పుడు అడిగింది. సో ఎక్స్టెన్షన్ చేస్తున్నా బికాస్ యూ ఫినిష్డ్ ఇన్ 1 sentence. అంటే ఇది ఏదని చెప్పలేము. కళ్ళు మూసుకున్నప్పుడు sometimes non-stop thoughts. Sometimes I will be able to separate myself from the thoughts. So అది వేరు నేను వేరుగా ఉంటాను. Sometimes కలిసిపోతాను. After a long time I know that already నేను థాట్స్లో ఉన్నాను, అమ్మో బయటికి రావాలి అని. సో అది ఏం లేకుండా ప్లాన్గా ఉంటే ఆ తర్వాత సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు హ్యాపెన్. అది మనకు తెలియదు ఇప్పటికి, నాకు వరకు తెలుసు. Otherwise, who am I అంటే as of now what I feel is normal person. మనం who am I అంటే I is nothing but likes and dislikes. అంతగానే ఏం లేదు. ఒరిజినల్ ఐ అనేది అట్లీస్ట్ I don't know what it is. ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ అడిగినప్పుడు మేబీ ఇట్ హస్ టు రివీల్ ఇట్స్. అదర్వైజ్ as of now I అంటే I know that I am this personality composed of all this vasanas, thoughts, habits, compulsions. That is what is me as of now. It is mixed with this body also. ఎందుకంటే అవన్నీ ఎగ్జిబిట్ చేయడానికి నాకు ఈ బాడీ కావాలి. సో దాని నుండి డిస్టెన్స్ చేసుకోవడమే ప్రయత్నం. అంటే సమ్ డే వాట్ ఎవర్ నాన్న సేస్ అది రివీల్ అయినప్పుడు చూద్దాం. అప్పటివరకు డిస్టెన్స్ చేయడమే మన ప్రయత్నం. Thank you. Vishay, you need to say something. Okay, Silence was restored to me. అంటే గురువు తప్ప ఇంకేమీ వద్దు అనే ఇంటెన్సిటీలో నాకు చాలాసార్లు అంటే ఇక్కడ మీదకి వచ్చేసి దయతో కళ్ళల్లో కళ్ళు పెట్టి అంటే 1 inch 2 inch కన్నా డిస్టెన్స్ ఆయన కడికి నా కడికి అపారమైన దయతో he would stoop down and look into my eyes and then సడన్గా ఏదో బద్దలైనట్టు లోపల నుంచి ఒక స్ట్రాంగ్గా వచ్చి మొత్తం ఒళ్ళంతా కుదిపేసి ఏం జరుగుతుందో తెలియకుండా అంతా అదృశ్యం అయిపోయి ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో టైము ప్లేస్ డిస్టెన్స్ సంబంధం లేదు కదా
తర్వాత it would end up in a very, very deep silence where there is nothing but silence. అంటే ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, అక్కడ నేనున్నాను అన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ సైలెన్స్ ఇట్ సెల్ఫ్. అయితే అది కన్సిస్టెంట్గా ఉండిపోవడం కాకుండా ఆఫ్టర్ అ స్పాన్ ఆఫ్ సమ్ టైమ్ ఒక డే ఆర్ టూ మళ్ళీ ఐఎమ్ దిస్ బాడీ అనే ఫీలింగ్లోకి వచ్చి మళ్ళీ స్లోగా యాక్టివిటీ వుడ్ బిగిన్. సో అలా అప్పుడప్పుడు జరగడంలో ఒక సందర్భంలో నాన్నగారు అమ్మ నీ అకారణ భక్తిలో నీకు ఎడతెగని శాంతి తెలుస్తోంది కదమ్మా అని అడిగారు. అందుకే నాకు అసలు భక్తి ఉన్నట్టు కూడా తెలియట్లేదు, శాంతి గురించి నేను ఎలా చెప్తాను అని అడిగారు. వెరీ గుడ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. అది తెలిస్తే మళ్ళీ ఈ అహంభావన గుర్తించి అది తెలిసి మళ్ళీ ఎక్స్ప్రెషన్కి వస్తే అది అహంకారం అవుతుంది. యు ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ టు యూ కంప్లీట్లీ. ఇట్స్ అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైమ్ అంటారు. సో ఇందాక సంధ్యానికి చెప్పినట్టు అంటే గురువు గారు చేసిన పని ఏంటి అంటే ఆయన పట్ల ఎంత ఆకర్షణ క్రియేట్ చేశారు అంటే ఆయన తప్ప ఇక సృష్టిలో ఏమీ అక్కర్లేదు అన్నంత ప్రేమ ఆయన పట్ల ఆయన కలగజేసుకుని అంతకన్నా ట్రెమెండస్ లవ్ ఆయన మన మీద కురిపించి మనకి ఏమన్నా జన్మాంతరాల్లో ఏమన్నా వెలితి కానీ అసౌకర్యం కానీ ఇబ్బందులు కానీ ఉంటే దాన్ని పూడ్చి కవర్ చేసి సబ్జెక్ట్ ద్వారా మన కర్మని సునాయాసంగా మనం అనుభవించేసేలాగా ఆయనే ఉండి దాన్ని మోసి మనకి పెయిన్ తెలియకుండా, సఫరింగ్ ఈజ్ మ్యాండేటరీ బట్ పెయిన్ ఈజ్ ఆప్షనల్ అన్నట్టు పెయిన్ తెలియకుండా చేసేయడం వల్ల జీవితం మనం జీవించామా ఆయన జీవించేసారో తెలియకుండా ఇట్స్ అంటే తామరాకు మీద నీటి బొట్టు అని మనం వింటాం థియరాటికల్గా, బట్ లిటరలీ ఆయన అది చేస్తారు దయలో, గ్రేస్లో. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సీక్ హిమ్ అండ్ నథింగ్ ఎల్స్. సైలెన్స్ అనేది ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ థింగ్. ఎందుకు అంటే ఉన్నదే అది, మిగతా వద్దు అని నిజంగా సిన్సియర్గా వదులుకుంటే యూ విల్ రిమైన్ ఇన్ సైలెన్స్ అనేది నా అనుభవం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామ్. మైక్ అరుణ ఆంటీకి ఇద్దాం అనుకున్నాం కానీ ఆంటీ ఇంకా సైలెన్స్లో ఉన్నారు. సో ఐ టేక్ ద మైక్ ఫర్ సమ్ టైమ్. సైలెన్స్ గురించి భగవాన్ బుక్లో ఒక లైన్ చదివిన తర్వాత ఇంకా ఫర్ మీ సైలెన్స్ బికేమ్ that line, and the line was silence is nothing but the absence of I thought. అంటే మౌనంగా కూర్చోవటం సైలెన్సా? ఇప్పుడు మనం అందరూ 5 నిమిషాలు మౌనంగా కూర్చున్నాం, కానీ అందరూ మైండ్లో జెట్ స్పీడ్లో థాట్స్ రావటము, అది ఒక మైండ్కి టెండెన్సీ, ఒక మైండ్కి అలవాటు. కాబట్టి అంత యాక్టివ్గా అంత స్పీడ్గా మైండ్ నడిచినప్పుడు మనం నిజంగా ఆ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. అదొక క్వశ్చన్ మనమే అడగాలి. అంటే ఇంకెవరికి మనం చెప్పక్కర్లేదు, మనకి మనమే అడగాలి. Silence, if it is the absence of I thought, నేను మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, నేను థాట్ లేకుండా మౌనంగా మనం కూర్చోగలిగితే అదే నిజమైన సైలెన్స్. పూర్తి మౌనంగా కూర్చోవడం కాదు. అండ్ మనం అత్తమ్మ చెప్పినట్టు సైలెన్స్లో కూర్చొని ఆ ఎక్స్పెక్టేషన్
మెడిటేషన్ అన్న థాట్ కూడా వస్తుంది కదా. ఆ ప్రతి థాట్ అంటే సైలెన్స్, ప్యూర్ సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్ లో 1% కూడా మన గురించి ఆ థాట్ రాదు. యాక్చువల్గా ప్యూర్ సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్ లో ఏమి థాట్ రాదండి. అక్కడ భగవంతుడు విడిగా మనకంటే సెపరేట్ గా ఉన్నాడన్న థాట్ కూడా మనకి రాదు. దట్ ఈస్ కంప్లీట్ సైలెన్స్. అంటే మనం మెడిటేషన్ లో చాలాసార్లు భగవంతుడిని ఒక గోల్గా పెట్టుకుని ఆయన మీద మనం మెడిటేట్ చేస్తాం కదా. యాక్చువల్గా అదే ప్రాసెస్లో ఇప్పుడైతే మనకి అది కరెక్టే, ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. అది ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆయన అన్నట్టు సంథింగ్ విల్ హ్యాపెన్. మీరు అన్నట్టు సంథింగ్ విల్ హ్యాపెన్. అది వాట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్? ఏదైనా లైట్ వెలుగుతుందా, లేకపోతే వైకుంఠం నుంచి ఏదైనా మనకి అందరూ దేవుళ్ళు వచ్చి పువ్వులు వేస్తారా, లేకపోతే మన కళ్ళు ఎదురుగుండా సాక్షాత్ విష్ణు కనిపిస్తారా? వాట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్? What will happen is complete silence. Complete vacuum. And in that silence, a నేను అన్న థాట్ రాదు, ఉండదు, అది మిగలదు. ఎందుకంటే ఆ మైండ్ డిజాల్వ్ అయిపోతుంది. That something, when that something happens, నీ మైండ్ నీ లోపల ఉన్న సోర్స్లో డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు ఆ మైండ్ మిగలదు. కాబట్టి నేనన్న థాట్ రానే రాదు. దాంతో పాటు ఆ కంప్లీట్ అసలు భగవంతుడు మనకంటే సెపరేట్గా ఉన్నారన్న విషయం కూడా మనకి చెప్పడానికి ఆ మైండ్ ఉండాలి కదా. అదే లేనప్పుడు భగవంతుడు సెపరేట్గా ఎలా అవుతాడు? సో నేనన్న థాట్ మిగలదు, నాతో పాటు ఆయన సెపరేట్గా ఉన్నారన్న థాట్ కూడా మిగలదు. థాట్ లెస్. దట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్ విల్ బి ద థాట్ లెస్ స్టేట్, వేర్ దెర్ ఇస్ నో థాట్ అండ్ దెర్ ఇస్ నో మైండ్. And when the thought less happens, what remains is God. అంటే ఆ సంథింగ్ జరిగినప్పుడు భగవంతుడే ఉన్నాడు, ఆయన ఉన్నాడని చెప్పటానికి కూడా నేను లేను. సో ఆయన మాత్రమే ఉన్నారు అన్న విషయం అప్పుడు రివీల్ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా అదే నిజం. ఇప్పుడు కూడా భగవంతుడు మాత్రమే ఉన్నాడు, నేను లేను. కానీ అప్పుడు వెన్ సంథింగ్ హ్యాపన్స్, ఆ విషయం, ఆ నిజం, ఆ ట్రూత్ ఏదైతే గురుగారు మనకి నిజం చెప్పారో ఆ ట్రూత్ మనకి అందువల్ల రివీల్ అవుతుంది. ఏ బుక్లో సైలెన్స్ గురించి రాశారు భగవాన్, అదే బుక్లో ఇంకొక మాట ఉందండి. A day will come, first English lo చెప్తాను. A day will come when you will laugh at your own efforts. A day will come.
something will happen. A day will come when you will laugh at your own efforts. That which will be on the day that you laugh is right here and right now. Hands are shaking actually when I say this line. A day will come, అంటే ఒక రోజు వస్తుంది. Something will happen అన్నారు కదా, ఒక రోజు వస్తుంది. That day you will laugh at your own efforts. ఆ రోజు నీ ఎఫర్ట్ మీద నీకే నవ్వు వస్తుంది. మనం ఎఫర్ట్ పెడుతున్నాం కదా, మనం పెట్టి ఎఫర్ట్ మీద నీకే నవ్వు వస్తుంది. ఎందుకంట దట్ విచ్ విల్ బీ ఆన్ ద డే దట్ యు లాఫ్, అంటే నువ్వు నవ్విన రోజు ఏదైతే ఉంటుంది, ఏదైతే నీకు దొరుకుతుంది, ఏదైతే నీకు రివీల్ అవుతుంది, అది ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడ ఉంది. యాక్చువల్గా సైలెన్స్లో మౌనంగా ఉండాలి, కానీ సైలెన్స్ గురించి చెప్పడానికి చాలా ఉంది. బట్ ద బెస్ట్ experience is the best way to understand the truth of silence. అంటే the power of silence, ఆ సైలెన్స్లో ఉన్న పవర్ మనం ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ పవర్ మనము అర్థం చేసుకోలేమండి. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన పీస్, లేకపోతే మెడిటేషన్లో కొంచెం సేపు మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఒక అరగంట కూర్చున్నా, పోనీ ఒక గంట కూర్చున్నా, మనం సైలెన్స్ పీస్ ఎక్స్పీరియన్స్ చేసిన ఇది చాలా, ఇది 1% కూడా 1% కూడా కాదు. మన లోపల, మన డీప్, మన సోర్స్లో, మన సెల్ఫ్లో ఉన్న సైలెన్స్ అసలు సముద్రం కంటే విశాలం ఉంది. అందుకే సముద్రంతో పోల్చుకున్నారు. అంత లోతు, అంత డీప్గా ఉంటుంది, అంత విశాలంగా ఉంటుంది, అంత సైలెన్స్ మన లోపల ఉంది. ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు, వైకుంఠంలో లేదు, మన ఇంట్లో లేదు, ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. కానీ ఆ సైలెన్స్లో ఉన్న పవర్, ఆ సైలెన్స్లో ఉన్న డెప్త్ మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసిన వరకు మనకు అది దాని 1% కూడా దాని వాల్యూ మనకు అర్థం అవుతుంది. అది చెప్పేది కాదది. ఆంటీ చెప్పినట్టు అది ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలుగుతాం మనం. దాని గురించి మనం చెప్పాలంటే మనకి ఆ ఇంటలెక్ట్ సరిపోదు, మన మాటలు సరిపోదు, అంత డీప్. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ జరిగి ఉంటుంది. సైలెన్స్ గురించి చెప్పినప్పుడు ఆలోచన వచ్చింది నాకు. నేను రమణ పాఠశాలను చదివినాను. రమణ పాఠశాల చదివినప్పుడు ఆయన దారిచ్చి నా మనసును తీసుకెళ్ళి ఆత్మకి జత చేసి నాకు అది వివరంగా అర్థమయ్యేటట్లు ఆయన అనుగ్రహించారు భగవాన్. ఎంత సైలెన్స్ అంటే ఇంకేం థాట్స్ ఉండే కాదు. అది చదివిన నాడు దాన్ని అర్థం చేసుకోవడం కష్టం కదా. ఆయన మనసు వెళ్ళిపోయి ఆత్మలో జాయిన్ అయ్యేది. అది తెలియజేస్తూ ఉండేది నాకు. అది సైలెన్స్ వేరే అవసరం లేదు కదా. అలాగే ఒకసారి ఏమో శివరాత్రికి
మెడిటేషన్ కుదిరింది. మెడిటేషన్ అట్లా గుళ్ళో కూర్చున్నా మెడిటేషన్ వచ్చేసింది, ఇంట్లో కూర్చున్నా మెడిటేషన్ వచ్చింది. ఇంకా ఎలాంటి ఆలోచనలు లేదు. శరీరం అంతానేమో తేలిపోతాం. నేను ఎక్కడ కూర్చున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, స్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ విషయం నాన్నగారు చెప్పారు. నీకు చూపించాడు మా శివుడు, అది నువ్వు కంటిన్యూ చేయన్నాను. నిన్ను కట్టేసి వాళ్ళే కదా, అది కంటిన్యూ చేయలేదు. అప్పుడప్పుడు అలా సైలెన్స్ కొంచెం ఇష్టం అన్నమాట. అది చైతన్యం అవ్వచ్చు, ఆత్మ అవ్వచ్చు, ఏదో ఒకటి అనొచ్చు కదా. చదివినప్పుడు సైలెన్స్గా మనసు వెళ్ళి అక్కడ అడిగింది అనుకో, ఇంకా ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. లేకపోతే మనకి థాట్స్ కూడా ఆగిపోతాయి. మనకి ఇష్టం సైలెన్స్ కూడా. మనది మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. అది నువ్వు చెప్పాక చెప్పాలని వచ్చింది అని చెప్పాను. వండర్ఫుల్. ఏదో చెప్తారు. ఇప్పుడు చెప్పిన మాట నీ డీప్ లోపల నుంచి వస్తుంది కదా, చెప్పాలి, తప్పదు. కొంచెం సౌండ్ పెంచు. తర్వాత ఏదో ఒకటి చెప్పాలండి, డీప్ నుంచి వస్తుంది కదా, సోర్స్ నుంచి వచ్చిన మాట. సైలెన్స్ అంటే కంప్లీట్ సైలెన్స్ అంటే లవ్. ఇస్తే వస్తుందని అలా ఉండిపోవాలనిపిస్తున్నారు. అదే ఫైనల్ అనుకున్నాను నేను. తర్వాత నాన్నగారు చెప్పారు, నేను నువ్వు చంపుకుంటావా అన్నారు. ఇప్పుడు ఆలోచన వచ్చింది, నన్ను నేను చంపుకోలేను. ఎలా చంపుకుంటాను నేను? అప్పుడు అర్థమైంది నాకు, అంటే జ్ఞానస్థితే ఫైనల్ కాదు. ఆ పైన నీ ప్రారంభం పూర్తిగా ఖర్చు అయ్యి నీ హృదయం అంతా ఖాళీ అయినప్పుడు ఆయన నిన్ను కాదు. చెప్తానండి కొంచెం సేపు. ఆంటీ చెప్తారా? స్మృతి అంటే ఇంటి మాట అంటే టాపిక్ గురించి ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే, అందరూ సైలెన్స్లో ఉంటారు కాబట్టి సడన్గా ఏదో గుర్తొచ్చింది, షేర్ చేద్దామని. ఒకసారి దీనికి కూడా ఆల్మోస్ట్ 20 years అవుతుందేమో. అప్పుడు కొత్త సబ్జెక్ట్. ఎవరో బాగా క్లోజ్ ఆంటీ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాం పేరెంట్స్ తోటి. అక్కడ వాళ్ళు ఆవిడ అసలు రాధాకృష్ణ అది చాలా మంచి డివోటీ. ఇస్కాన్ అది చాలా అసలు అంటే ఇంకా మాట్లాడితే రాధా, మాట్లాడితే కృష్ణ. మనలాగా మామూలు మాటలు కూడా కాదు, ఏది మాట్లాడినా అందులో రాధాకృష్ణ కలుపుకొని మాట్లాడతారు అనమాట. అలా మా కూడా గురువు గారు ఉన్నారు, ఇది ఏదో మాట్లాడితే సరే మీ గురువు ఏం చెప్తారని అడిగింది. ఆవేళ అలా మరి చెప్పించి ఉంటారు కదా గురువు. మా గురువు చెప్తారు ఐఎమ్ గాడ్. ఆ ఫస్ట్ లైనే ఐఎమ్ గాడ్ వచ్చింది. ఆవిడ ఇంకా అసలు ఓవర్గా రియాక్ట్ అయిపోయి వీళ్ళు జ్ఞానీలందరూ ఇంకా ఐఎమ్ గాడ్ ఈ మాటలు తిప్పేస్తారు. అసలు మనం భగవంతుడు అమృతం ఏంటి, లేకపోతే మన గాడ్ తోటి మనం పోల్చుకోవడం ఏంటి, ఇంకా కృష్ణ 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 తప్ప ఇంకేమీ లేదు ఇది అని చెప్పుకుంటాం. అసలు ఆ రోజైతే ఇంకా వెంటనే ఆపేసాను. మళ్ళీ ఆవిడ రియాక్ట్ అవుతున్నారు కదా, ఇంకా మనకి ఎందుకు వచ్చింది డిస్కషన్, సబ్జెక్ట్
సబ్జెక్ట్ డిస్కషన్ అక్కర్లేదు వినేసి వచ్చేసాను. ఆంటీ అండ్ షేర్ మేబీ నేను చెప్పలేకపోతున్నాను, గురుగారు బుక్ మీతో షేర్ చేస్తాను మీరు చదవండి అని అక్కడికి వదిలేసాను. నెక్స్ట్ డే బుక్ పంపాను. నాకు అక్కడ ఏం జరిగిందంటే ఇంటికి వచ్చి ఇంకా రిఫ్లెక్ట్ చేసుకున్నాను. అసలు మరి గురువు ఇదే కదా సబ్జెక్టు, నేను తప్పెక్కడ జరిగింది లేకపోతే అసలు క్లారిటీగా యాక్చువల్గా అదే కొన్ని రోజులు నాన్నగారు ట్రిప్ జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అండ్ నాన్నగారు ఎదురుగుండా కూర్చున్నాను అండ్ ఐమ్ క్రైయింగ్, ఐమ్ హౌలింగ్ దట్ I failed as your devotee Nana. I could not convince her about your subject, or I could not say anything about why I said I am God. So obviously our subject clarity appudu ledemo. First line aithe ayipindi kani inka clarity ga I could not finish it. So ఆవిడ సరే ఇంకా కృష్ణ కృష్ణ అంటుంది కదా, పోనీ ఒకసారి భగవద్గీత ఓపెన్ చేయాలి. అసలు యాక్చువల్గా నేను కూడా అనుకోలేదు. మా తాతయ్య భగవద్గీత చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా ఆయన భగవద్గీత శ్లోకాలు నాకు చెప్పేవారు. నేను ఇంకా ఎవ్వరు అందరూ పాడిపోయేవారు, నేను ఒక్కడే కూర్చుని అక్కడ కొన్ని ముసలాయన కదా ఏదో చెప్తున్నారు సరదాగా కూర్చుందాం విందామని కూర్చుని దాన్ని ఆయన ఏదో చెప్పేవారు. అయిపోయింది. ఆయన బలవంతంగా భగవద్గీత బుక్స్ని కొనిపించారు అనమాట. అప్పుడు వాల్డెన్ అని ఉండేది, బుక్స్ కొనుక్కొని భగవద్గీత వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఇవన్నీ పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక చిన్న పాకెట్ సైజ్ భగవద్గీత, పాకెట్ సైజ్ అంటే ఈజీ టు ఫినిష్. నా కూతురికి గురుగారు చూడగానే మమ్మీ అసలు బాగా ఇంకా ఏడవటం లేకపోతే అన్నీ చూసి ఉంటుంది. సో నా బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే అప్పుడు అది చిన్నదే. నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక వన్ ఆఫ్ మై బర్త్డేస్ మన ఇంట్లో ఉన్న లైబ్రరీ నుంచి ఆ చిన్న పాకెట్ సైజ్ భగవద్గీత, దాంతోపాటు నాన్నగారు భగవాన్లో ఒక 2 చిన్న బుక్స్ ఒక మంచి గిఫ్ట్ బ్యాగ్లో పెట్టేసి నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఆ చిన్న భగవద్గీత నేను నా డెస్క్ పైన పెట్టేసుకుని చాలా రోజులు ఆ ఫస్ట్ పేజే దాటలేదు, ఎందుకంటే ఫస్ట్ పేజ్ చాలా బోరింగ్గా ఉంటుంది. అది సంజయ గురించి అవన్నీ ఫస్ట్ 2 పేజెస్ చాలా బోరింగ్గా ఉంటాయి. అలాగే పెట్టేశాను మన సైడ్ టేబుల్ మీద. లేదు ఈవిడ కృష్ణ కృష్ణ అని అంటున్నారు కదా, కొన్ని ఒకసారి చదివి చూద్దాం, అసలు ఆవిడ చెప్పింది భగవద్గీతలో ఏముందని ఒకసారి చదివి చూద్దాం ఓపెన్ చేశాను. సరే ఈసారి నాకు బోర్ కొట్టినా నేను ఇంకా పేజీలు చదివి మొత్తం బుక్ అంతా చదివిన వరకు నేను పెట్టడానికి లేదని సెకండ్ పేజీ 4th పేజీ 5th పేజీ ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. స్లోగా మనకి సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఆ ఫస్ట్ బోరింగ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. చదివి మొత్తానికి లాస్ట్ పేజ్ వరకు కంప్లీట్ చేసేసాను. చిన్న పాకెట్ సైజ్ కంప్లీట్. ఆ బుక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు రియలైజ్ ఏం చేశానంటే మన గురువు చెప్పిందే కరెక్ట్. అందులో కూడా కృష్ణుడు అంటున్నాడు ఉన్నదంతా నేనే, ఆ కొండల్లో నేనే, సముద్రంలో నేనే, మంత్రాల్లో నేనే, యానిమేటెడ్లో నేనే, ఇన్యానిమేటెడ్లో నేనే, మంచిలో నేనే, చెట్టులో కూడా నేనే. మరి అన్నిటిలో ఆయనే ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఉన్నదంతా ఆయనే కదా. మరి ఉన్నదంతా ఆయన అయినప్పుడు నాలో కూడా ఉన్నది ఆయనే కదా, అందుకే ఆయన కూడా అని చెప్పారు. అంటే ఆ ఐ ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్, ఆ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఉన్నంతసేపు రోహిణి ఆ ఫాల్స్ ఐ తోటి మనం ఐడెంటిఫై అయిపోతాం. దాన్ని భగవంతుడు అంటున్నామేమో అని ఆ మిస్టేక్ అన్నమాట మనం చేసి. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే నీ లోపల ఉన్న నిజమైన ఐ, ఆ నిజమైన సెల్ఫ్, అది భగవంతుడు. ఆ రోజు భగవద్గీత సారం కూడా అదే, మన గురువు గారు చెప్పింది మాట అదే. ఎక్స్ప్లెనేషన్లో తేడా జరిగింది కానీ సబ్జెక్ట్ మాత్రం అదే. సో భగవంతుడు నేను 2 సెపరేట్
అలాగే ఇంకెవరైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే చెప్పండి. చెప్పండి చెప్పండి. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇంత సబ్జెక్ట్ ఉంటుందని, గురువులు ఉంటారని నాకు జీరో, నాకు ఏ నాలెడ్జ్ లేదు. అయితే సబ్జెక్టు నాన్నగారి దగ్గర వినడానికి నాకు నాన్నగారు భగవాన్ నచ్చేవారు కాదు. అయితే నాన్నగారు రమణ భాస్కర్ చదువుతుంటే శరణాగతి గురించి బాగా లైక్ చేసేదాన్ని. శరణాగతి గురించి చదవడం అదే పని. ఇంకా ఆ శరణాగతి గురించి చదవడం, తలుపుడికి కిటికీలకి శరణాగతి గురించి చెప్పుకోవడం ఇదే పని. అది ఎలా ఉండేదని నాకు తెలియదు. అందులో రమణ భాస్కర్లో నేను గురించి వస్తే దాటేస్తాను, అని నాకు నచ్చదు. అలా ఉండగా ఒకసారి జిన్నూరు వెళ్తే నాన్నగారు ఒక పుస్తకం ఏదో ఇచ్చారు, ఎవరిలో రాసింది ఇస్తే అప్పుడు సూర్యబాబు గారి ఇంటి దగ్గర సరే కూర్చుని వెళ్దాం, ట్రైన్ టైం అవ్వలేదు కదా కూర్చుని. ఆయన ఉన్నారు, ఈ పుస్తకంలో ఏమేమి ఉంటుందో ఆయన ఇచ్చారు, ఇందులో ఏమి ఉండదు చదవక్కర్లేదు, నువ్వు భగవద్గీత సారం ఇచ్చారు పుస్తకం, ఇది పట్టుకెళ్ళి చదువు నీకు ఉపయోగం ఉంటుంది అన్నారు. సాధారణంగా అంత డీప్గా నేను బుక్స్ ఏం చదవను. ఎందుకు ఆ భగవద్గీత సారం చదవడం మొదలుపెట్టారు. మొదలు పెడితే చదువుతూ ఉండగా మధ్యలో అన్ని క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడును నేనే అన్న. అసలు ఆ సెంటెన్స్ చదివేసరికి క్లియర్గా తెలిసింది థాట్స్ అన్నీ అయిపోయాయి. థాట్స్ అన్నీ ఆగిపోయాయి. కానీ భగవాన్ని నేను గురించి అడిగితే మీరు ఎవరిని చూస్తున్నారంటే నన్ను నేనే అని అంటాం, నేనెవరు అని అంటాం, ఇవన్నీ గుర్తుకొచ్చాయి మాట. వచ్చిన తర్వాత ఏమైందంటే నేనంటే నేనే కదా, అదేంటి ప్రతి జీవకోటి నేను 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 అంటున్న ఈ నేనెవరు మరి? అందరూ అస్తిత్వం కోసం ఈవెన్ నాన్నగారు కూడా నేనని అంటున్నారు, కృష్ణుడు కూడా నేననే అన్నాడు. అందరి హృదయాల్లో అంతర్యామిగా నేనున్నాను అన్నాడు, కానీ కృష్ణుడు ఉన్నాడని చెప్పలేదు కదా. కృష్ణుడు కూడా నేనంటేనే చైతన్యం మాట, నేనంటేనే ఈశ్వరుడు అని అది అనుభవపూర్వకంగా పట్టేసింది. అనుభవపూర్వకంగా పట్టేసిన తర్వాత ఇంకా నేను గురించే చదవడం మొదలుపెట్టాను. అది ఎంత దూరం తీసుకెళ్లేదంటే ప్రపంచం లేని స్థితికి తీసుకెళ్ళేది. ఆ లాస్ట్ మెట్టు మాత్రం ఈశ్వరుడే తొయ్యాలనేవారు నాన్నగారు. అక్కడ వరకు మైండ్ విత్డ్రా అయి ఉండేది. ఇది ఎక్స్పీరియన్స్ చేసాం. చేసాక నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను అని చెప్పాను. నాన్నగారి దగ్గరికి వెళ్తే అరుణాచలం రూమ్లో ఉన్నారు. 6 o'clock వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నాన్నగారు నాకు నేను తెలియటం లేదన్నా. నాన్నగారు నాకు నేనలా తెలుస్తుంది అప్పుడే తెలీదు, అయినా నువ్వు శరణాగతి కదా, ఇప్పుడు నేను కొంచెం దొరుకుతావు అన్నారు. అంటే నేనన్నాను నాకు ఇప్పుడు నేనే నచ్చుతుంది అన్నా. అంటే అలా అయితే ఇప్పుడు నేను తెలీదు, నాకు ఆకలిస్తుంది, మేము భోజనానికి వెళ్తాం, రామచంద్ర దగ్గర తలపేసేది అన్నారు. చాలా కోపం వచ్చేసింది. ఎవరో ఏవో ప్రశ్నలు వేస్తే గంటలు కూర్చోబెట్టి చెప్తారు మీరు, నేను నిజంగా అడుగుతున్నాను, నాకు నేను తెలియలేదని నాకు చెప్పలేంటి అని కోపం వచ్చేసింది. వీళ్ళు తలుపు వేసేసుకున్నారు, ఎందుకు వచ్చేసారు. నేను కూడా ఆశ్రమంలో కోపంగా భోజనం చేయకుండా మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాను అనమాట. నేను భోజనం చేసి రూమ్లో ఏదైనా నాన్నగారు దేవుడే, నాకు నచ్చినట్టున్నా నచ్చినట్టు ఉండకపోయినా, నాకు చెప్పినా చెప్పకపోయినా ఆయన హయ్యర్ పవరే. సరే ఆయన రూమ్లోకి వెళ్దాం, మామిడి చెట్టు కింద కూర్చుంటే భోజనం చేసి వచ్చి జయ ఇక్కడ కూర్చి వేయి అన్నారు. ఆ చెట్టుకి మోహన్ పిలేదా అంటే వెళ్ళి కూర్చుంటే అన్నారండి, మన మోహన్కి నేను తెలియట్లేదక్క అన్నారు. అనేసి అన్నారు, మోహన నువ్వు నేను తెలియట్లేదు అంటున్నావు, అసలు నేనంటే ఏంటో నీకు తెలుసా అని అడిగారు. నేనంటే ఏంటో తెలియదు నాన్నగారు,
దేహం నేనని మాత్రం తెలుస్తుంది ఇప్పుడు. మీరు నేను ఒక స్థితి అని చెప్తున్నారు, ఆ స్థితి నాకు తెలియలేదు. కానీ దేహానికి సంబంధించిన అన్ని తలంపులు పక్కకి వెళ్ళిపోతున్నాయి. నన్ను ఏ తలంపు బాధించట్లేదు. నాకు ఈశ్వర అస్తిత్వం తెలియలేదు అనే విషయం మాత్రం అర్థమైంది నాన్నగారు. అందుకే ఆ ఈశ్వరుడన్నా నేనన్నా ఒకటే కాబట్టి నేను తెలియట్లేదని అన్నా. అంటే అప్పుడు అన్నారు, మన వ్యక్తి భావన ఉన్నంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈశ్వరుడి మీద ఆధారపడాలన్నారు. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. మీ వ్యక్తి భావన ఉన్నంత వరకు దేర్ ఈజ్ ఈశ్వర. ఆయనే ఆ గడప దాటించాలి. అలా అని వాడు వ్యక్తి కాదు, వాడే నేను. కాబట్టి నువ్వు నీ అవగాహన నీకు మంచి క్లారిటీ ఉంది కాబట్టి అసలు నేను తెలియలేదని అనే అనవు. ఎందుకంటే నేనుగానే ఉన్నావు. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మారింది అంతే. మీ జస్ట్ ఐడెంటిఫికేషన్ మారింది. నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు, నువ్వు మోహనం అనుకుంటున్నావు. అది పోతే ఇంకా తెలియబడ్డానికి ఏమి ఉండదు మా దగ్గర అని చెప్పి ఆ రోజు తుకారాం గురించి చెప్పారు. ఫస్ట్ టైం తుకారాం కూడా ఏం తెలుసుకోవాలనుకోలేదు. అలాగా పాండురంగా అంటే జారిపోయింది అన్నాడు. అలాగే మనం అది దానంతది రివీల్ అయ్యే వరకు నేను చెప్పిన కంప్లీట్ సరెండర్ ఉండాలి. అది మనం చేయలేమండి. అది ఒకవేళ కలిగితే ఈశ్వరుడు దైవం మన వల్ల కాదు. అలాగా నేను అవగాహన అప్పుడు వచ్చింది మాట. జస్ట్ వాట్ ఐ వాంట్ టు రిమైండ్ ఇస్ రోహిత్ గారు 2000 or 2001 ఆ ఇయర్లో నాకు స్టిల్ ఐ రిమెంబర్ ది ఇన్సిడెంట్ అన్నమాట. నాన్నగారు ఇలా కూర్చొని ఉన్నారు, మీరేమో కొంచెం ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాదాపూర్ లక్ష్మి ఆంటీ ఇంట్లో జూబ్లీ హిల్స్ అక్కడ. అప్పటి నుండి మీ పాత హోమ్ అని చాలా ఇష్టం, ఫ్యాసినేషన్ అని అర్థమైంది. సో అప్పుడు మీ నాన్నగారు చూసి, నాన్నగారు ఈ టూ అమ్మాయి ఏంటి నాన్నగారు అన్నారు. ఆ తర్వాత ఆయన మీ లోపల ఏం కిలికారో తెలియదు, అది మీకు ఆయనకే తెలియాలి. మీ మొహం ఏంటంటున్నారు అన్నారు. మళ్ళీ మీరు రిపీట్ చేస్తారు, ఈ అమ్మాయి అంటే ఏంటంటే నాన్నగారు అంటే ఈ అమ్మాయి కూడా మనకెందుకు అంటే మీరు దారులు స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత దానికి దుఃఖం ఎందుకు అన్నారు. మళ్ళీ పెళ్లి కొత్తలో మోక్షం ఎలా వస్తుందని క్వశ్చన్ అదే అంతే. ఆ తర్వాత గుర్తులేదు ఈ ఇన్సిడెంట్ ఎందుకో. పెళ్లి అయిన కొత్తలోనే పెళ్లి అయిన కొత్తలోనే మన జూబ్లీ హిల్స్ ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఆంటీస్ అందరూ కూర్చుంటే అప్పుడు లక్ష్మి ఆంటీ, మన మాధవపూర్ లక్ష్మి ఆంటీ కొంచెం బాగా ఆవిడ వలన కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఈ సబ్జెక్ట్లో. అంటే ఆంటీలు ఎప్పుడు కూర్చున్నా సబ్జెక్టే డిస్కషన్, అది మామూలు ఇంటి టాపిక్ ఉండదు. సో ఆ క్యాజువల్గా లంచ్కి వచ్చినా ఇంకా అక్కడ వినేది అంత సబ్జెక్టే కదా. సో అప్పుడు పెళ్ళి కొత్తలో జస్ట్ అంటే వెరీ న్యూలీ మ్యారీడ్, ఫస్ట్ టైం సబ్జెక్ట్కి ఇంట్రొడక్షన్ నాకు అక్కడ లక్ష్మి ఆంటీ మొత్తం ఇండిపెండెంట్ హ్యాపీనెస్ గురించి, అంటే నాన్నగారు సబ్జెక్ట్ ఏంటంటే అంటే సబ్జెక్ట్ ఇస్ ఇండిపెండెంట్ హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే మన హ్యాపీనెస్ మన లోపలే ఉంది, బయట ఎక్కడ లేదు, బయట నుంచి వచ్చేది కాదు. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్ మనము కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ చేయాలని ఆవిడ సబ్జెక్ట్. సో ఏంటో అంటే ఫస్ట్ టైం వింటాం కదా, ఆంటీని అడిగాను, ఆంటీ మరి మోక్షం ఎలా వస్తుంది ఏదో క్వశ్చన్ అడిగాను. అలా నా క్వశ్చన్ అర్థం కూడా ఏంటి నాకు తెలియదండి. ఫస్ట్ చాలా వెరీ ఈవెన్ క్వశ్చన్స్ మీనింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు నాన్నగారిని డైరెక్ట్ అడగమ్మా పెళ్లి కొత్తగా పెళ్లి అయింది కదా,
పెళ్ళైన వెంటనే మోక్షం వచ్చేది. నేనే చెప్పను, నువ్వు నాన్నగారిని డైరెక్ట్ అడుగు అని అన్నారు. సో నాన్నగారు అక్కడ వచ్చినప్పుడు అడుగు అడుగు అని అందరు గుర్తవుతారు కదా. అడిగే నాన్నగారు మోక్షం ఏంటి అసలు అడగడానికి కూడా సిగ్గు రాలేదు. అంటే సో ఇన్నోసెంట్. అంటే ఈవెన్ మోక్షం ఎలా వస్తుంది, దట్ కుడ్ బి అనదర్ క్వశ్చన్. బట్ దెన్ నాన్నగారు సెడ్ మనకి ఎందుకమ్మా అంటే జస్ట్ మ్యారేజ్ కదా, ఇంక అప్పుడే అన్ని వదలకొద్దు, యూ స్టిల్ హ్యావ్ సంసారం. సో ఆవిడ కొంచెం కంట్రోల్ చేసేసారు పాపం ఆయన. బట్ స్లోగా he developed that attraction towards him. నాకేంటంటే అసలు ఎప్పుడు నాట్ సీకింగ్ ఫర్ జ్ఞానం ఆర్ నాట్ సీకింగ్ ఫర్ ఎనీథింగ్, మోర్ ట్రూత్ నథింగ్. అంటే ఇంత డీప్గా అసలు థాటే రాలేదు. బట్ ఇంకా అత్తమ్మ కూడా వెళ్ళటం గురుగారి దగ్గర, ఆవిడ చెప్తాం రమ్మని నేను ఇంకా వెళ్ళిపోవడం. వెళ్ళి కూర్చుంటే ఈ డెవలప్డ్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. అండ్ that attraction for him changed into attraction towards the subject. So ఆయన బాగా నచ్చేసి, ఆయన చెప్పిన మాటలు కూడా నచ్చేసి, అండ్ నచ్చటం ఈ లైకింగ్ చాలా సంవత్సరాలు లైకింగ్ వరకే ఉంది. థియరీ అండ్ ఈజ్ మై ఎవ్రీథింగ్, ఐ లవ్ హిమ్, అండ్ he is my God and he is God and subject is beautiful. And I also went to Nana once when he was Jinnur వెళ్ళినప్పుడు నాన్నగారు నేను సబ్జెక్ట్ చాలా ఎంజాయ్ చేసేస్తున్నాను నాన్నగారు అని అన్నాను. I thought he'll be happy. నాన్నగారు I'm enjoying this subject so much. అంటే he was like a father. From the beginning నాకు ఎప్పుడు నాన్నలాగే, నాన్నగారు అంత I never felt like that. I never felt the distance. From the beginning I felt he was like Nana only. And ఆ రోజు నాన్నగారు సబ్జెక్ట్ చాలా ఎంజాయ్ చేసేస్తున్నాను అని అంటే, ఆ ఎంజాయర్ ఎవరమ్మా, ఆ ఎంజాయర్ని తెలుసుకోవాలి. నా ఎంజాయ్మెంట్ అక్కడే డ్రాప్ అయిపోయి ఇంకా సీరియస్ బిజినెస్ అయిపోయింది. అది ఎక్కువసేపు ఎంజాయ్ కూడా చేయించేవారు కాదు కదా. హీ వాజ్ సో, అంటే యాజ్ ఎ టీచర్ హీ వాజ్ సో ఫోకస్డ్ దట్ హీ డిడ్ నాట్ లెట్ అస్ డ్రాప్ ఆర్ డ్రిఫ్ట్ ఫ్రమ్ అవర్ పాత్. ఏ టైంలో ఎప్పుడు మనకి ఆ సింపతి కావాలి, ఆ లవ్ కావాలి అది ఇచ్చేవారు. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండి దిస్ పర్సన్ హ్యాస్ ద పొటెన్షియల్, నువ్వు వెళ్ళి తెలుసుకో ఫస్ట్. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, వెళ్ళి తెలుసుకో ఆయన చేయడం. అండ్ అలాగే ఇంకా థియరీ నుంచి ఐ థింక్ ఆయన మీద ఉన్న ఇష్టం వలన నిజంగా నాకు ఆయన అంటే ఇంత ప్రేమ అయితే ఎంతో బాగుంది. నిజంగా ఆయన అంటే నాకు అంత ఇష్టం అయితే, ఆయన చెప్పిన ప్రతి వాక్యం నా ఎక్స్పీరియన్స్లో రావాలి, నాకు ప్రాక్టికల్గా రావాలి. నేను ఆ వాక్యాన్ని నేను నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేయకపోతే నేను ఆయనకి డివోటీయే కాదనే విషయం, నేను అసలు స్టూడెంటే కాదనే విషయం అర్థమైంది. And then I said, no, nothing doing. Now what am I studying? What am I reading? Am I doing that? ఆయన థాట్స్ తగ్గించమంటున్నారు. Am I reducing my thoughts? I am only saying, oh, thoughtless, beautiful. థియరీ వరకు బాగుంది, వినటానికి బాగుంది, చెప్పడానికి బాగుంది. బట్ am I introspecting? Am I observing? Am I watching my thoughts? And then I started observing. And when you start observing, till you observe, you think you are दूध का दुला इंसान. అంటే మనకి అసలు చెడ్డ థాట్సే రావు, మనం అసలు పాజిటివ్ అని అనుకుంటా ఉంటాం. అంటే యూ యాక్చువల్లీ అబ్జర్వ్, యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ థాట్స్. అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్ మీద ఎన్ని వేల థాట్స్ వస్తాయి, రకరకాల క్రియేషన్ మనం ఎంత పెంచేసుకుంటాం. ఆ మైండ్కి ఉన్న
టెండెన్సీ మైండ్ క్రియేట్ చేయడానికి అది టెండెన్సీ అప్పుడు అర్థమైంది. ఓ మై గాడ్ నౌ ఐ డోంట్ వాంట్ మై ఓన్ థాట్స్. అంత భయం వచ్చేసింది. ఐ డోంట్ వాంట్ దిస్ థాట్. మామో గో 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 తీసే. అండ్ ఐ రిమెంబర్ గోయింగ్ టు నాన్నగారు జిన్నూరు వెళ్ళి నాన్నగారు తల్లిపోయినప్పుడు కంపల్సరీగా మన గురుగారు తల్లిపోయారు. అక్కడికి వెళ్ళి కనిపించారు నాన్నగారు. నేను ఊరు వెళ్ళాను బ్యాచ్ అంతా. అక్కడ మరి ఆయన ఇష్టం, ఆ థాట్ అప్పుడు రావాలి, ఆ మాట అప్పుడు రావాలి. ఆయన అక్కడికి వెళ్ళగానే ఆయన కాళ్ళు పెట్టిన కుర్చీ పక్కకి కాదు, కాలు తీసేసి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాం. ఈ సిట్టింగ్ హియర్ ఈజ్ మేకింగ్ మీ సిట్ దేర్. ఇంకా గురువు గారి దగ్గర కూర్చొని ఏడుపు, నాన్న నాకు ఈ నేను వద్దు. అసలు వెళ్ళాను, నాన్నగారు తెలియలేదు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఏదో సారీ సమ్ కండోలెన్స్ చెప్పాలి, కానీ అక్కడ కూడా నేను గొడవే. నేను కూర్చొని నాన్న నాకు ఈ నేను నాకు వద్దు, ఇంకా ఏడుపు వచ్చేస్తాను, నా నేను నాకే వద్దు అంటే అది వచ్చేస్తుంది. అంత స్పీడ్గా నేను వచ్చేస్తుంది, కానీ నాకు అది వద్దన్న విషయం ఇంటెన్స్గా వస్తుంది. And he's just looking at me and smiling. And ఇంకా ఆ రోజు యాక్చువల్లీ మాట ఏమీ లేదు. అంటే ఆయన అప్పటికప్పుడు మనకి ఏమీ చెప్పరు కదా. ఇంకా మొత్తం వర్క్ అంతా ఇన్సైడ్ నడుస్తూ ఉంటుంది. ఆయన ఏదో ఇన్సైడ్ వర్క్ చేసి ఉంటారు. అక్కడ అయితే ఆయన కూర్చున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి అన్నారు, ఎవరో ఇచ్చే ఉంటారు యాపిల్స్. ఆ యాపిల్ చేతులు పట్టుకుని ఇదేంటమ్మా అని అడిగారు. ఇంకా అన్ని నన్నే అడుగుతారు. అసలు నాకేం తెలుసు, నాకేమీ తెలియదు. అసలు నేను రెగ్యులర్గా కూడా రోజు ప్రతి సత్సంగం కూడా అటెండ్ అయ్యాను కాదు. అక్కడ కూర్చున్నాను, ఇదేంటమ్మా అని అన్నారు. యాపిల్ నాన్నగారు అని అన్నాను. వెనకాల నుంచి అందరూ ఆఫరింగ్ అని అన్నారు. అంటే నాకే తెలియదు ఇది ఆఫరింగ్ అని, యాపిల్ అని చెప్తున్నాను. అసలు అంత సిగ్గు వచ్చేసిందండి. ఆయన అసలు ఏమీ తెలియదు. యాజ్ అ డివోటీ ఆల్సో ఐఎమ్ డిస్గ్రేస్ టు నాన్న. బట్ ద జర్నీ హ్యాస్ బిన్ వెరీ స్వీట్ సో ఫార్. చాలా మధురంగా ఈ జర్నీ. సుఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎప్పుడు ఎలా గడిచిపోయింది తెలియదు. ఆ మైండ్ కూడా ఎక్కడుంది, ఏం చేస్తుంది విషయం కూడా తెలియకుండా కాపాడేస్తున్నారు. అండ్ ఐ కెన్ ఓన్లీ బీ గ్రేట్ఫుల్. అంటే మనం థ్యాంక్స్ కూడా చెప్పాలంటే అది చాలా చిన్న వర్డ్. అది థ్యాంక్స్ కూడా చెప్పలేము. అయినా నోరు ద్వారా ఏదో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంకా గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ తప్ప ఇంకేం. సందర్భం వచ్చింది కాబట్టి లక్ష్మి ఆంటీ సత్సంగం అంటే గుర్తొచ్చింది. కోయంబత్తూరులో ఉండే నాకు ఎప్పుడు సబ్జెక్ట్ కదా త్రూ ఆంటీ ఎప్పుడు కూడా ఇంకా భగవాన్ సబ్జెక్ట్కి డిలీట్ అయింది ఎప్పుడు లేదు నాకు తెలుసు. నాకు ఆంటీ పరిచయం కాడి నుంచి ఇంకా భగవాన్ అంటే అమితమైన ప్రేమ, అసలు ఎంత డీప్ అటాచ్మెంట్ అంటే అంత సబ్జెక్ట్లో ఆనందం కూడా. సో హూఎంఐ ఆవిడకి ఎంత ఇష్టం అంటే, అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాజ్ హర్ పాత్ కాబట్టి ఎఫిషియెంట్ సత్సంగం కూడా ఎఫిషియెంట్గా చెప్పేవాళ్ళం హూఎంఐ గురించి. అంటే ఆ స్థాయి మనం అందుకోలేము, బికాస్ మనం ఇంకా బిగినర్స్ చిన్నపిల్లలు తెలియదు. ఏదో భక్తి అంటే నాన్నగారు హీస్ షోవింగ్ లాట్ ఆఫ్ లవ్, అన్కండిషనల్ లవ్, ఆయన పట్ల అటాచ్మెంట్ ఆయన క్రియేట్ చేసుకుని ఆయన విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమ. ఆయన బ్లెస్సింగ్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసుకుంటాం.
అందరికి పండు 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 ఇస్తూ ఉంటారు కదా, నాకు ఎప్పుడు వస్తుంది పండు అని ఎదురు చూసుకుంటాం. అంటే పండు వస్తే ఏదో బ్లెస్ చేసినట్టు మనకి. ఆ పండు ఇవ్వకపోయినా చేసేది ఆయన వర్క్ అని అర్థం అయింది కాదు. ఇవ్వకుండా కూడా చేస్తారు. అప్పుడప్పుడు కాదు, వర్క్ ఇస్ కాన్స్టెంట్. మనకి పండు ఫిజికల్ గా ఇవ్వరు. అప్పుడప్పుడు కూడా కాదు, అంటే ఇవ్వకపోయినా వర్క్ ఇస్ కాన్స్టెంట్. ఇలా సబ్జెక్ట్ చెప్పుకుంటుంటే నేను చిన్నప్పటి నుంచి వచ్చాను. ఆంటీ వాళ్ళందరూ కోయంబత్తూరు నాన్నగారు సన్నిధిలో ఉన్నాము. నాన్నగారు సబ్జెక్ట్ 6 to 8 hours చెప్పేవారు. మధ్యలో ఈ రెస్ట్ బ్రేక్ అంటే లంచ్ రెస్ట్ బ్రేక్ తప్ప త్రూఅవుట్ సబ్జెక్టే కదా నాన్నగారు ఎక్కడ ఉన్నా కూడా. నాన్నగారు సబ్జెక్ట్ అయిపోవడం మళ్ళీ సత్సంగమే. ఇంకా మనకి అసలు గ్యాప్ ఉండేది కాదు. మన బతుకు వెనక్కి తిరిగి చూస్తే వాక్ ఏంటంటే నాన్నగారు ప్రెసెన్స్ లో కూర్చున్నాం, సబ్జెక్ట్ చెప్పుకున్నాము, ఆనందంగా ఉన్నాము. ఇంక ప్రాంతం ఎలా గడిచిందంటే ఎవరు నోస్. అంటే హోలీ కంపెనీ ఈజ్ ది హైయెస్ట్ సాధన అని మనకి సాధనతో పని లేకుండా హోలీ కంపెనీలోనే మనం నాన్ చేసి ఆ కర్తృత్వం తీసేసి ఆయన ఆ గ్లింప్సెస్ అందజేస్తూ ఆ ప్రయాణం తేలిక చేసేసారు. సో ఈ గోయామే సబ్జెక్ట్ చెప్పుకుంటారు. ఐ ఆల్సో స్టాండ్. కానీ నాకు యాజ్ యూ సెడ్ కదా, గోయామే కన్నా కూడా ఐ లవ్ హిమ్ సో మచ్. ఇంకా నాకేం కనపడదు, ఇంకా నాన్న తప్ప నాకు ఇంకేమి వినపడదు కనపడదు. ఆ లవ్లోనే జీవించేస్తూ ఉంటాను. సో ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా ఆయన లవ్ తప్ప నాకేమి స్మృతికి కూడా రాదు. అంటే సో ఆయన ఇన్వెస్ట్ ఇన్ హిస్ లవ్. ఇంకా గోయామే కూడా గుర్తు లేదు. సో అప్పుడు భక్తి కరెక్టే, కానీ భక్తి కూడా మళ్ళీ జీవుడికే కదా, అహంకారానికే మళ్ళీ భక్తి కూడా. ఎప్పటికైనా మనము గోయమై అది ప్రశ్నించాలి. అప్పుడు అది రివర్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు సోర్స్లోకి వెళ్ళిపోతావు. అంటే నువ్వు సోర్స్ లవ్ కూడా సోర్స్ నుంచే వస్తున్నట్టు దాని అనుకునే కదా చెందుతున్నాము. అంటే చెందేది మళ్ళీ ఈగో కాబట్టి ఈగోని ప్రశ్నించవలసిందే అన్నారు. విచ్ ఇస్ ట్రూ, 100% అది ట్రూత్. కానీ నాకు ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదు. సో నేను అంటే నాకు ఆ మెచ్యూరిటీ సరిపోదు. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ విస్ఫుల్ ఇన్ వేర్ ఐఎమ్. సో బహుశా ఈ పాత్రలో ముందుకెళ్ళగా అది దానితో తెలియబడుతుందేమో. ప్రత్యేకం మళ్ళీ ఈ ఎంజాయర్ని తీసేయాలి అనేది ఒక స్టేజ్ రావాలి అది అయిపోయింది. అంటే అలా కాదు, ఎస్కేప్ అవ్వకూడదు. అట్లాగా మనసు ఎస్కేప్ చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రశ్నిస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది అనేసరికి అంటే పర్వాలేదు, మీరు సత్సంగం చెప్పేసుకోండి అని చెప్పి బయటకు వచ్చాను. బికాస్ ఫర్ మీ దట్ సో మచ్. అంటే ఎంత ప్రాణానికి ఇష్టం అంటే దానికి రెండు కనపట్లేదు. ఈ ఆనందంలోనే జీవితం వెళ్ళిపోతుంది కదా. ప్రశ్నించడానికి ఎవరు ఉన్నారు అసలు? ఆయన ఆనందమే కదా పొందుతున్నానని బయట కూర్చున్నాను. కాబట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేబీ ఐఎమ్ సో ఇమ్మెచ్యూర్ స్టిల్. ఇంకా అంటే ఆంటీ చెప్పే నేను రిసీవ్ చేసుకోలేనంత ఇమ్మెచ్యూరిటీ ఉందా నాకు? మేబీ ఐ నీడ్ టు సిట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ షీ సేయింగ్. ఎందుకు నాకు మనస్కరించట్లేదు? అది కూడా ఈగోనే కదా అని ఆయన ఇంకొకటి అడిగారు. ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోతుంది, మనందరూ ఇంట్లో ఉన్న ఇల్లు కాలిపోతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం అందరూ చేసుకుంటాం కదా, లేకపోతే నీ కూర్చొని కృష్ణ రామ అంటూ ఉంటావా? సో ప్రయత్నం ఏంటి అంటే నిన్ను ప్రశ్నించుకుంటే నువ్వు విడుదలైపోతావు. అప్పుడు నేను అన్నాను, అంటే ఒకవేళ నేను నిస్సహాయత అనుకోండి, నాకు ఎస్కేప్ అయ్యే రూట్ లేదు, నేను ఎస్కేప్ అవ్వలేను అనే నిస్సహాయత నాకు ఉంది. నేను రామకృష్ణ అనుకుంటే ఆయన భగవంతుడైతే ఆయన కాపాడతాడు కదా. నా విశ్వాసం కరెక్ట్ అయ్యి రాముడిని నేను ఆశ్రయించి నిస్సహాయతగా ఉంటే హెల్ప్ అందుతుంది కదా అన్నాను. చూస్తూ ఉంటున్నారు. సరే మీరు కంటిన్యూ చేసుకోండి బయటకు వచ్చాను. అప్పుడు కరెక్ట్ నీరు కాదు, అవును నువ్వు రాముడివి కృష్ణుడివి అని నువ్వు ఎందుకు తాను పెట్టుకుంటున్నావు? నువ్వు గురువు సర్వసమర్థుడివి, నీ సమర్థత ముందు నేను నిస్సహాయరాన్ని. ఇట్ ఈస్ యూ హూ షుడ్ డూ ది వర్క్, ఐఎమ్ హెల్ప్లెస్. సో నేను నీకు వదిలేసాను, నువ్వు చేయవా? నీకు వదిలేస్తే నువ్వు చేయవా? నీ డూ ఐ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ అని ఏడుస్తున్నా దుఃఖంతో. పక్కన తలపేశారు. నేను ఇక్కడ ఆపోజిట్ అనమాట. పక్కన తలపేశారు. ఇట్ వాస్ ఓన్లీ 12:30. హీ సపోజ్ టు మేక్ అప్ at 1:30 or 2:40. తీసి ఉషా లోపలికి రా నువ్వు అన్నారు. ఐ వాస్ ట్రైయింగ్ టు మై సెల్ఫ్. నాలో నేను ఏడుస్తున్నా, బయటకి ఏడవట్లేదు. అయితే ఆ డోర్ కూడా పూర్తిగా వేసలేదు, దగ్గరికి వేసి ఉందండి ఇటువైపు కూడా. అంటే నాన్నగారికి వినపడకుండా మెల్లగా తలుపు దగ్గరికి వేసుకుని చెప్తున్నా. పక్కన తలుపు తెరిచి లోపలికి రమ్మనేసరికి ఇక్కడ కూడా వినిపించి అందరూ వచ్చారు. అందరూ మీ వెంటనే సార్ కూర్చోబెట్టి చెప్పారు రోడ్ని. అంటే
ఎమోషన్కి ఆయన స్పందన లైవ్గా ప్రెజెంటేషన్ చేసేసారు. అంటే ఎంత క్లారిటీ ఇచ్చేవారు అంటే హీ వుడ్ లివ్ ది ఎమోషన్. అంటే మనం ఎమోషన్ లివ్ చేయడం కాదు, ఆయన మన ఎమోషన్ లివ్ చేసేసేవారు. టు షోయింగ్ దట్ యూ అండ్ మీ ఆర్ నాట్ డిఫరెంట్. నువ్వు అనుభవించేది నా ప్రేమే అనేది స్వచ్ఛంగా ఎగ్జాంపుల్తో సహా తెలియజేసేవారు లైవ్లో కూర్చోబెట్టి. గుంటూరులో నేను స్టోరీ చెప్తాను మీ అందరికీ. ఇప్పుడు గుంటూరులో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్ పక్కన ఒక కాంపౌండర్ ఉండేవాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి కాంపౌండర్ కూడా క్వైట్ ఎక్స్పీరియన్స్డ్. సో డాక్టర్ పేషెంట్స్ చూస్తూ ఉండేవాడు, పేషెంట్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఉండేవాడు. ఒకసారి డాక్టర్ ఊరు వెళ్ళాడు. ఆ రోజు ఊరు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎలాగో ఎక్స్పీరియన్స్డే కదా, ఈస్ క్వైట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద మెడికేషన్ దట్ డాక్టర్ ఇస్ గివింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. సో ప్రిస్క్రిప్షన్ తను రాసేయడం మొదలు పెట్టాడు. సో ఇప్పుడు 4 రోజులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే కడుపులో కూర్చోడికి అదే ముందు, తలకాయ నొప్పి వచ్చినోడికి అదే ముందు, మోషన్స్ అయినోడికి అదే ముందు అయితే కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి తేడా కొట్టేస్తుంది. తర్వాత తేడా కొట్టినోడు అందరూ వచ్చి బాబు డాక్టర్ గారు మా మామ మందు పని చేయలేదండి, మాకు తేడా చేసేయండి అని అన్నం మందు పెట్టారు. అప్పుడు బాబు నుంచి ఎందుకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చావు, నా కన్సెంట్తో ఇవ్వాలి కానీ నీ అందరికి ఇవ్వకూడదు కదా అని మందలించి అప్పుడు మందు మార్చి ఎవరికి ఏదో అవసరం అది ఇచ్చాక తగ్గిందమ్మా, ఇవన్నీ చాలా ప్రమాదం అని చెప్పేసి వదలకుండా ఆయనకి లోపల కుదురలేదు. అంటే ఇప్పుడు సీ వాజ్ గెటింగ్ రెస్ట్లెస్. అదే తెల్లగా ఉంటారు కదా, ఆ ఎమోషన్ని కందగడ్డగా అయిపోయి ఇదంతా కాదు. శంకరాచార్యులు వారి దగ్గర 4 శిష్యులు ఉండేవారమ్మా. 4 శిష్యుల్లో 3 మేధస్సు ఎక్కువ. ఒకరికి ఏంటంటే గురువు గారు సరిపోతారు, ఇంకేం అక్కర్లేదు, వారికి అంత మేధస్సు కూడా లేదు. ఆయన బట్టలు తుక్కోవడం, ఆయన తిన్నారా పడుకున్నారా, ఆయన సౌకర్యం చూడడం ఇలా ఉండేవాడమ్మా. వారికి అంత నాలెడ్జ్ లేదు, అంత అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా లేదు. సో వాడేదో బట్టలు తుక్కుంటూ ఆలస్యం చేస్తే వీళ్ళు వాడు వద్దు వాడేవాడు అలా అర్థమవుతాను అని చెప్పి మీరు పాఠం మొదలు పెట్టండి అంటే అప్పుడు సడన్గా ఆయన హృదయంలో కలిగిందమ్మా. అంటే ఈయన తప్ప ఇంకేమీ అక్కర్లేదు ఆ శిష్యుడికి. మేధస్సు లేకపోయి ఉండొచ్చు కానీ తను అంటే గురువుతో తనకున్న దాదాప్యం ఎట్టిది అంటే తనకి ఇంకేం అక్కర్లేదు. అంతే ఒక్కసారి హృదయంలో ఆయన పట్ల దయ పొంగింది. అంతే ఇక్కడ దయ పొంగడం, అక్కడ విద్య అభ్యాసం అయిపోవడం ఒక్కసారి సైమల్టేనియస్ గా జరిగిపోయింది అనడం నాకు లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేసి అసలు కుట్టిపేసి అలా చూస్తూ ఉండిపోయారు అనమాట. అంటే దట్ ఇన్స్టెంట్ హీ బ్లెస్డ్ విత్ ఇట్. అంతే ఇంకా కట్టలు తలుపున ప్రవాహం కింద వచ్చేసి అనమాట. ఇంకా అసలు అంటే ఒళ్ళు స్వాధీనంలో లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇంకా అది వచ్చి ఇంకా సరే అలా చూస్తూ ముందుకు వచ్చి అలా కళ్ళలో చూస్తూ ఉండిపోతే ఇంకా అలా దిగిపోయి అంటే దట్ స్టార్మ్ సెటిల్స్ ఫర్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ దెన్ యూ గో ఇంటు ఎ డీప్ సైలెన్స్. ఇంకా అక్కడ ఇంకేం ఉండదు. ఆ స్టార్మ్ ఏంటో మళ్ళీ అది సబ్సైడ్ అయ్యి సైలెన్స్ ఏంటో ఇంకా అది ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్. సో ఆ సైలెన్స్ లోకి కూడా అద్భుతంగా అయిపోయింది. తర్వాత ఆంటీ కూడా వెయిట్ చేశారు. అంటే ఇట్ వాజ్ సైమల్టేనియస్లీ టీచింగ్ ఫర్ బోత్ అయిపోయింది. కాసేపు తర్వాత అందరూ మొహాలు కట్టుకుని అన్నారు. షాపింగ్కి వెళ్దా మొహాలు కట్టుకుని అన్నారు. షాపింగ్ ఏంటి ఈ టైంలో మొదలుగా అని చెప్పి చేయవలసిందే. నాకు ఐ డోంట్ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద సైలెన్స్. ఇప్పుడు అసలు వ్యవహారం ఎందుకు జస్ట్ వాంట్ టు రిమైన్ హియర్ అని అలా ఉండిపోతే నువ్వు కూడా మొహం కట్టుకున్నా షాపింగ్కి వెళ్దాం మనం అన్నారు. అంటే నన్నవి సో ప్రాక్టికల్. నువ్వు సైలెన్స్ లో నుంచి నువ్వు వ్యవహారం బయటికి తీసుకొస్తే అది ట్రూ సైలెన్స్ కాదు. సో హీ వాంట్స్ యూ టు నో దట్ ఈవెన్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ 1000 పీపుల్ ఆర్ షాపింగ్ మాల్ నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నావు, ఒక సంబంధం లేదు. సైలెన్స్ ఈ సైలెన్స్ బికాస్ దట్ ఈస్ యువర్ న్యాచురల్ స్టేట్. సో తీసుకెళ్ళాను. సైలెన్స్ ఏం పోవడం లేదు, అలాగే ఉంది, హాయిగా ఉంది. సరే మూవింగ్. ఓకే, ఇదంతా ఒక లీల కింద జరుగుతోంది. చైతన్యానికి చైతన్యంలో ఇవన్నీ జరుగుతున్నది మాత్రమే అని అనుభూతి తెలుస్తోంది. సో షాప్ 3 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్ళిన తర్వాత అన్ని ఊరికి విండో షాపింగ్ చేసేసి లాస్ట్ లో ఒక చిన్న గిఫ్ట్ షాప్ అంటే ఇంతే ఉంటుంది, బాత్రూమ్ అంత ఉందేమో. ఆ షాప్ లోకి వెళ్ళి మొత్తం అన్ని గమనించి చూసి కౌంటర్ దగ్గరికి వచ్చి ఇంతేరా
It was, I think, a size of 1.5 inch. Love is a small word, but it consists of everything. అంటే లవ్ అనేది ఒక 2 అక్షరాల పదం, కానీ ఇందులోనే సమస్తము ఇమిడి ఉంది, పువ్వు పడింది. అని దిస్ ఈజ్ ఇనఫ్ అమ్మా. అది ఇది కుదరని వాళ్ళు ప్రయత్నాలు సాధనలు చేయాలి. లవ్ ఈజ్ ఇనఫ్, లవ్ ఈజ్ వాట్ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్ అని లక్ష్మణ్కి గిఫ్ట్ ఇచ్చి ఈ సత్సంగంలో పెట్టి దీన్ని బేస్ చేసుకుని సత్సంగం చెప్తాను అన్నారు. సో అదైపోయింది. ఇంకొక సందర్భంలో ఫినిష్ విత్ దిస్ ఉదాహరణతో ఒక కాంటెక్స్ట్ సత్సంగం చెప్పుకుంటూ ఇప్పుడు దేహం వచ్చేసింది. ఇప్పుడు నిజంగా దేహం వచ్చిన తర్వాత దేహం వచ్చింది అంటే మనకి అహంకారం ఉన్నవాళ్ళు అహంకారానికి దేహం వచ్చింది. దేహం వచ్చింది కాబట్టి మనం సాధన అనుకుంటున్నాము, మనసు నుంచి విడబడాలనుకుంటున్నాము, చైతన్య వస్తువులు పొందాలనుకుంటున్నాము. ఈ తతంగం అంతా బికాస్ అజ్ఞానం వచ్చింది, అజ్ఞానంకు శరీరం వచ్చింది. సో వచ్చింది కాబట్టి ఇప్పుడు శరీరంలో ఒక పుండు వచ్చింది, పుండు వచ్చి అది పెద్దదయ్యి ఇన్ఫెక్షన్ అయ్యింది, మనం మందు వాడాలి. పైన ఆయింట్మెంట్ రాస్తే పెద్దదయ్యాక తగ్గదు ఇన్ఫెక్షన్ వచ్చాక, కాబట్టి అప్లై చేస్తాము, స్కిన్ మీద లోకల్గా అప్లై చేస్తాము, మందు మింగుతాము యాంటీబయాటిక్ టు ఇన్ఫెక్షన్ తీసేయడానికి. సో 2 విధాలుగా మనం ప్రయత్నం చేసినట్టుగా మనం సాధన చేసి మన జీవుల్లో నుంచి మనం విడుదలైపోవాలి అనేది సత్సంగం. సో ఇది అయిపోయింది. తర్వాత నాన్నగారు లేచిన తర్వాత కోయంబత్తూరులో మనం దయానంద ఆశ్రమానికి తీసుకెళ్తామన్నారు. సో యాక్చువల్గా అది విన్న తర్వాత ట్రూ కానీ శరీరం ఉన్నాక శరీరానికి అనారోగ్యం వచ్చి శరీరానికి పుండు వచ్చి పుండుకి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత మందు వరకు ఇఫ్ యూ గో బ్యాక్ బాడీ హెల్తీగా ఉంది. ఫారెన్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకేనా? ఇన్నర్ అనాలిసిస్. బాడీ హెల్తీగా ఉంటే అసలు ఫారెన్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకడవు నేను మాయ మనరించవచ్చు వారు ఎవరు, ఇది నీ జాలం అరుణాచల అన్నారు కదా భగవాను అక్షరాలలో. ఉన్నది ఒక్కటే అయితే ఒకటిలో నుంచి వచ్చింది ఏది, వచ్చి మళ్ళీ వచ్చిందనే భావన వచ్చిన తర్వాత ఇది ఉందనుకున్నాక అది మళ్ళీ పొల్యూట్ అయ్యాక పొల్యూషన్ నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. కానీ భగవాన్ ఏం చెప్పాడు? ఒకడవు నేను మాయ మనరించవచ్చు వారు ఎవరు, ఇది నీ జాలం అరుణాచల అన్నావు కదా. అసలు 2 లేకపోతే ఉన్నది ఒకటే అయితే ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనే అనాలిసిస్ లో తక్కువ లేకపోయి మళ్ళీ రివీల్ అయిపోయింది. దెన్ ఐ రియలైజ్ దేర్ ఇస్ నో ఫార్మాట్. అంటే ఆ అనాలిసిస్ లో ఉండగా వెహికల్లో కూర్చోవడం ఇదంతా జరిగిపోయింది. అంటే మన థాట్ అవసరం లేదని కూడా చాలాసార్లు తెలిసేదండి. ప్రారంభంలో జరిగిపోతూ ఉంటుంది. మన సంకల్పాలు వికల్పాలు మన తలంతో సంబంధమే లేదు, దేహ ప్రారంభానికి జరిగిపోతూ ఉంటుంది. బికాస్ దేర్ వర్ మెనీ టైమ్స్ as an analysis and this when I was not conscious of the body, but things would go on, work would go on. So వెహికల్లో కూర్చున్నాను, నేను ఎక్కడో 4th or 5th లాస్ట్ సీట్ ముందున్నాను, నాన్నగారు డ్రైవర్ సీట్ ముందు కూర్చున్నాడు. ఒక్కసారి అలా గ్రీనరీ చూస్తూ ఉన్నది ఒకటే అయితే 2 లేదు కదా, 2 లేకపోవడం ఇస్ ది ట్రూత్ కదా అనగానే వన్నెస్ లో ఉన్నాను. ఓ 2 లేదు అని చేసి నాన్నగారు టక్కని ఇలా తిరిగి ఇది రావడం అనుకోవడం, నాన్నగారు వెనక్కి తిరగడం, నా వైపు చూసి నాన్న కన్ఫర్మేషన్. వో దయానందకి వెళ్ళాను. దిగి ఇలా వెళ్ళండి ఫస్ట్ హాల్లో దక్షిణమూర్తి బొమ్మ రోహిణి స్ట్రైట్ దక్షిణమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాను. అది నాకు ఆయనకే సంబంధం అంటే రెండో వ్యక్తి తెలియదు కదా. వెళ్ళిపోయారు, అందరూ చుట్టూరు ఉన్నారు. నేను గంభీరమైన సైలెన్స్, 2 లేదు. సో మెల్లగా అడుగు వేసుకుంటూ దూరంగానే ఉంటే దక్షిణామూర్తి మౌనంలో శిష్యులకి ట్రూత్ అందజేసేసాడు బోధ లేకుండా. అది అందజేసేసాడు, వాళ్ళు అందుకున్నారు. గురువు పని అయిపోయింది, శిష్యుల పని అయిపోయింది, ఉన్నది మౌనమే అని చెప్పి 2 గంటకి తెలియకుండా చేసేస్తాడేంటమ్మా, అక్కడ ఉన్నోడికి తెలియకుండా ఎలా చేసేస్తాడమ్మా గురువు. అంటే సర్వ సమర్థుడు సర్వసాక్షి. అసలు మనకి ఫెయిత్ కుదిరితే ఏమీ లేదు, ఇంక మనం అనుకునే ఈ ఇబ్బందులు తిప్పలు గొడవలు ఏమీ లేదు. దాంతో అనుసంధానం అంటే కంపార్ట్మెంట్ ఇంజిన్ తగిలించుందా లేదా ఈజ్ ఇంపార్టెంట్. తగిలించుంటే యూఆర్ డన్. సో
అంటే సరెండర్ ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, ఎంక్వైరీ ఇస్ ఆల్సో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. ఎవరి మనసుకి ఏది అంటే మన బహుజన్మలుగా మనం ఏదో ఒక ప్రాక్టీస్లో ఉండొస్తాం కాబట్టి ఆ ప్రాక్టీస్కి మన మనసు అట్రాక్షన్ కలుగుతుంది. అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ బ్యూటిఫుల్. అల్టిమేట్లీ అదే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది దాని వల్ల. అయితే గురువు హోలీ కంపెనీలో ఏంటి అంటే మనకి అసలు శ్రమ లేకుండా, వర్క్ లేకుండా హీ హాస్ bestowed us with the highest bliss. And as you said, thank you is thank you, and the word is too small, but we have nothing else to say. And also like satsang is, I think, is a part of sharing this grace. And we feel immensely grateful and every step సంధ్యాకి అంటే సంకల్పం అలా క్రియేట్ చేయడం, ఎవరికాడు ఆనందించుకుంటూ ఉండిపోవచ్చు, కానీ గురువు వర్క్కి సంఘం అవసరము. ఇది ఇంకా అందరికీ రీచ్ అయ్యి అందరూ సఫరింగ్ లేని స్టేట్కి వెళ్ళాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని ఆయన చేసిన కృషిని కంటిన్యూ అవ్వడము, అందులో మనం భాగమై ఉండడం ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ హైమంతి ఈరోజు మీరు ఉండడం మాకు చాలా ఆనందం. కమ్ ఫ్రమ్ ఆలకులు నాగర్ వర్క్ డైలీ సత్సంగ్ ఇన్ దేర్ హౌస్ ఫర్ ది పాస్ట్ 35-40 years. ప్రతిరోజు అండ్ జ్ఞానానికి సర్టిఫికేట్ పొందొచ్చిందని అయిపోయింది. సో ఆల్వేస్ ఇన్ ది పాత్, నెవర్ డీవియేటింగ్ ఫ్రమ్ ఇట్. సత్సంగ్ డైలీ నాట్ వన్ డే దిస్ కిట్ ఎక్సెప్ట్ దట్ ట్రావెల్ టు అబ్రాడ్ పిల్లలు తప్ప ఆపడం ఉండదు. జిన్నూరు రమణ క్షేత్రంలో రమణ భాస్కర్ ఎడిటర్స్ వాళ్ళు అంకులు టీవీలో. సో ఆల్వేస్ ఇన్ నాన్నగారుస్ వర్క్. సో మీరు ఈరోజు ఇక్కడ ఉండడం కూడా సచ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ నాన్నగారు. సో ఇలా మనందరం ఆయన అనుగ్రహంలో క్యారియర్ అవుతుంది. Instead of ending with singing, we'll wrap up with another 2 minutes of silence. అందరూ కళ్ళు మూసుకొని 2 minutes సైలెంట్ గా కూర్చొని పాట పాడే పాడతారు, అది పాడేసాక విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ సమ్ టైం. కాను పిన్